నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సర్వే స్ట్రోక్. ఏపీలో రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అధికార విపక్షాల మధ్య ఆధిపత్యం కోసం కొనసాగుతున్న సమరం ఎన్నికల కాలం వచ్చేసరికి మరింతగా వేడెక్కనుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తాజాగా ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వేలో అధికార వైసీపీకి షాక్ తగిలేలా పరిస్థితి ఉందనేది వాస్తవం. ప్రతిపక్ష టీడీపీలో జోష్ నింపుతోంది. మరోపక్క ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న జనసేన, బీజేపీ కూటమి వీటన్నిటికీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి సమాధానం చెబుతుంది. గత 3 నెలల్లో ఏపీలోని 13 జిల్లాల్లో ఈ సర్వే జరిగినట్టుగా టీడీపీ బలపడుతున్న సంకేతాలు రావడం మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీకి 44.5% ఓట్ షేర్ దక్కగా అధికార వైసీపీకి కేవలం 43% మాత్రమే లభిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. ఒంటరిపోరులో జనసేన పార్టీ ముందడుగు వేస్తే 9% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని తేల్చారు. 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే టీడీపీ పరిస్థితి ఇప్పుడు బాగా మెరుగుపడినట్టుగా ఈ సర్వేలో తేలింది. దాదాపు 5.2% తెలుగుదేశం పార్టీ పుంజుకోగా అధికార పార్టీ 6.75% వరకు ఓట్ షేర్ని కోల్పోయినట్టుగా అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 50% ఓట్ షేర్ దక్కించుకున్న వైసీపీ ఈసారి అనేక చోట్ల పట్టుకోల్పోతున్నట్టుగా ఈ సర్వేలో తేలింది. ఇక సీట్ల సంఖ్య ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్ని, వైసీపీ 56 స్థానాల్ని స్పష్టంగా గెలిచేటువంటి ఛాన్స్ ఉందని, 38 స్థానాల్లో గట్టి పోటీ తప్పదని తేలింది. మరోవైపు జనసేన ఒంటరి పోరాటం చేస్తే గత ఎన్నికల్లో కంటే 2.3% అధిక ఓట్ షేర్ దక్కించుకోవడంతో పాటు 4 ఎమ్మెల్యే స్థానాల్ని స్పష్టంగా గెలవడం, మరొక స్థానంలో పోటాపోటీగా నెగ్గుకు రావడం జరుగుతుందని ఈ సర్వే వెల్లడించింది. దీంతో గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఈ సర్వే ద్వారా వచ్చేవన్నీ వాస్తవాలు కాకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు సంభవించినా కానీ ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఈ సర్వే ఒక తురుపు ముక్కగా ఉపయోగపడుతుందా? రాజకీయ పార్టీలు దీన్ని ఏ విధంగా చూస్తాయి? ఈ అంశాలపైన చర్చించుద్దాం. అలానే నియోజకవర్గాల వారీగా ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తాజా బలాబలాలు ఏంటి, రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా మారొచ్చు, 2019 ఎన్నికల ప్రభావం ఇప్పటి పరిస్థితులపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే అంశాలను కూడా విశ్లేషిద్దాం. మనతో పాటు లైవ్లో ఉన్నారు వైసీపీ నేత వెంకటరెడ్డి గారు, అలానే తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాస్ చౌదరి గారు. రైట్, ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తం ఈ ఓవరాల్ రిపోర్ట్ చూస్తే విపక్షం బలపడుతుంది, అంటే పార్టీ ఏదైనా కానీ విపక్షం బలపడుతుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ దీన్ని ఏ విధంగా అంచనా వేస్తుంది? ఇందులో వాస్తవాలు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి విషయాలుగా, ప్రజల నాడిని చెప్పేటువంటి అంశాలుగా మీరు చూస్తారు? సార్, కేశవ్ గారు, మొదట మీకు పక్షులకి, వైసీపీ నేత వెంకటరెడ్డికి, ఇంకా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నా తరపున తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారాలు. ఈ సర్వేలు మూడ్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్రంలో ఎన్నికల ప్రభంజనం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాయి, ముందస్తుగా సర్వేలు చేసినప్పుడు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు అధికార పార్టీ పూర్తిగా ప్రజాప్రాబల్యాన్ని కోల్పోయింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం అయితే ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద 1,37,000 పైచిలకు శాంపిల్స్ తీసుకొని రైతు, విద్యార్థి, ఉద్యోగ, మహిళ, అదేవిధంగా కార్మిక, కర్షక, ఇంకా ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా డిఫరెంట్ గా సర్వే చేసి ఈ ఫలితాలను తీసుకొచ్చారు. మీరన్నట్టుగానే 49% ఓటింగ్ శాతం ఉన్నటువంటి 2019లో వైసీపీ ప్రభుత్వం ఈరోజు 43కి పడిపోయిందని వాళ్ళు చెప్తున్న వాదన. దీంట్లో తెలుగుదేశం పార్టీ 100కి 100 ప్రజా సమస్యలపైన, ప్రజలతో ఉన్న సంబంధాలతో, పార్టీ కార్యక్రమాల వల్ల కొంత బలపడిందనేది వాళ్ళు చెప్పిన నివేదిక. మూడ్ ఆఫ్ ది స్టేట్ లో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవహారాలను పరిశీలిస్తే ఒక్కొక్క అంశాన్ని కూడా పరిశీలించినప్పుడు అన్ని వర్గాల ప్రజల పరిస్థితులు, వాళ్ళ అసంతృప్తులు కూడా చాలా సుస్పష్టంగా ఆత్మసాక్షి వారు ప్రస్ఫుటించారు. రైతుల సమస్యలు తీసుకుంటే గిట్టుబాటు ధరలు ఉన్నాయా, అదేవిధంగా ఆర్బీకే సెంటర్ నుంచి దగ్గర రేట్లు వస్తున్నాయా, సబ్సిడీలు వస్తున్నాయా, ఇన్పుట్ సబ్సిడీ వస్తా ఉందా, వ్యవసాయ పనిముట్లు అందుతున్నాయా, పంటకు తగిన సబ్సిడీ రేట్లతో పాటు వాళ్ళ గిట్టుబాటు ధరలతో పాటు పంట సారవంతం కూడా ఉంటుందనేది ఒక్కొక్క అంశాన్ని. అలాగే ఉద్యోగస్తులు సాటిస్ఫైగా ఉన్నారా, వాళ్ళకి పిఆర్సీ ఇచ్చారా, వాళ్ళ జీతాలు పెరిగాయా, వాళ్ళకి అన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంలోనా ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటు నిరుద్యోగులకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు
వస్తానే నేను జాబ్ కార్డ్ రిలీజ్ చేస్తానని చెప్పిన హామీలు ఏ విధంగా వాళ్ళు తొంగలో దొక్కి ఈరోజు నిరుద్యోగ సంఖ్యని పెంచడంతో ఉద్యోగాలు వస్తానే ఆశ లేదు, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి పరిశ్రమలు పెడతారని ఆశ కూడా కోల్పోయారు. ఇలాగా చెత్త పన్ను, సెస్సులు, పెట్రోల్ పన్ను, డీజిల్, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు, సామాన్య ప్రజలు గత ప్రభుత్వంలో ఉన్న ధరలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ధరలు, మన రాష్ట్రంలో ఉన్న ధరలు చూస్తే దాదాపు 20-25% అన్ని వస్తువులపైన ఆంధ్ర రాష్ట్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇది అందరి ద్రాక్ష పట్టిగా దాని పండుగ ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యుడు పెట్రోల్ పోసుకోవాలన్నా ఒక గ్యాస్ బండ కొనుక్కోవాలన్నా తన జీతంలో అధిక శాతం సింహభాగం కుటుంబ అవసరాలకి సాలటం లేదు. సో దాంతో అప్పులు పాలయ్యే పరిస్థితి, ఈరోజు లోన్లు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉద్యోగస్తుల్లో వచ్చింది. నిరుద్యోగులైతే నాకున్న అంచనా ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సుమారు చదువుకుని రెండు రకాల యువతి యువకులు 40 లక్షల పైచిలుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వలసెళ్ళి చిన్న చిత్తగా ఉద్యోగాల నుంచి ఐటీ ఉద్యోగాలకు చేస్తున్నారనేది నాకున్న ప్రాథమిక సమాచారం. ఇలా కాకుండా ఇంకొక ఆశ పెట్టారు, పేదలకి ఇల్లు ఇస్తామన్నారు. చివరికి ఇల్లు ఇచ్చారా, ఎటువంటి ఇల్లు ఇచ్చారా, ఆ ఇళ్లలో కాపురం చేయగలవా? ఆల్రెడీ గతంలో పూర్తి చేసిన టిక్కో ఇల్లు పరిస్థితి ఏంది, అవి ఇస్తారా, ఎవరా, కోర్టు గొడవల్లో ఉందా? ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ అనేక అంశాలు, విభజన సంబంధించిన అంశాలన్నీ కూడా పరిగణలు తీసుకున్నారు. ఈ హామీలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టిందా, రాబట్టలేకపోయిందా అనే అంశాలు కూడా తీసుకున్నారు. ఇంకా సామాన్యుడు, విద్యా వ్యవస్థలు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చూసుకున్నప్పుడు ఇసుక పాలసీ, ఇసుక గత ప్రభుత్వంలో ఎలా సరఫరా, ర్యాంపుల కేటాయింపు, ధరలు, అదేవిధంగా ఈ రోజున ఇసుక దొరికే పరిస్థితి, ఇవన్నీ కూడా ఏ విధంగా రియల్ ఎస్టేట్ భూమిని దెబ్బతీసిందో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏ విధంగా దెబ్బతీసిందో, దాదాపు అమరావతి చుట్టుపక్కల ఉన్న 50,000 మంది వలస కూలీలు ఏ విధంగా వెళ్ళిపోయారో అవన్నీ చూసి చివరికి వలస కూలీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు వస్తున్న పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. ఇది కూడా తీసుకున్నారు. తర్వాత ఏదైతే మద్య నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా దాన్ని దొంగలు దొక్కేసి మద్యాన్ని ధరలు పెంచుకుంటూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ, ప్రభుత్వం ద్వారా వ్యాపారం చేస్తూ అనేక రకాలుగా ప్రజల్లో దీన్ని ఒక రకంగా దోపిడీ సొమ్ముగా తీసుకొని వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇవన్నీ కూడా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ సర్వేలో అంశాలను తీసుకుంటూ వచ్చారు. ఇంకా ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం అధికారులు రావడానికి కారణమైన నవరత్నాలు, ఈ నవరత్నాలు పూర్తిగా నకిరత్నాలు అయిపోయినాయి. ఓటర్ పింఛన్స్ కానీ, విడో పింఛన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ ప్రతిస్తాం అవి కానీ, అదేవిధంగా 45 ఏళ్ళకి ఎస్టీ బీసీ మహిళలకి 3,000 నుంచి 5,000 వరకు పింఛన్ ఇస్తానని చెప్పిన అంశాలన్నీ కూడా చివరికి మాటలు నీటి మూటలుగా తయారయ్యాయి. అలాగే కార్పొరేషన్స్, ఏపీ కార్పొరేషన్ లో 52 సంబంధించిన కార్పొరేషన్లు ఏవైతే వేశారో అవన్నీ పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మారాయి. ఆ కార్పొరేషన్ల ద్వారా ఎటువంటి విద్యార్థులు కానీ, ఎటువంటి ఉపాధి విద్యా అవకాశాలు కానీ పొందలేదు. ప్రధానంగా గిరిజన యూనివర్సిటీలు కానీ, గిరిజనకు సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఏ అంశాలు కూడా ఎస్సీ/బీసీకి సంబంధించినవి కూడా చేయలేదు. దీంతో దుల్హన్ పథకం కూడా మైనార్టీ వాళ్ళు ఏ విధంగా వదిలేశారో మైనార్టీ వాళ్ళని కూడా మనం చూసాం. అలాగే ఎస్సీ/ఎస్టీ/బీసీలకి బెస్ట్ స్కూల్స్ ఉన్నటువంటి ఉచిత స్కూల్స్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హైటాక్ చేసి తీసేశారో, ప్రైవేట్ స్కూల్ కి పోటీగా వాళ్ళకి సహాయం చేయడం కోసం ఈ రోజు 25% ఉచిత సీట్లు కూడా కాలు రాసి చివరికి పేదవాళ్ళకి విద్యుత్ దూరం చేశారు. పాఠశాలలు కూడా దూరం అయిపోయాయి. ఇలా ఎత్తుకుంటా పోతే రోడ్లు, రవాణా సౌకర్యం, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ నిర్వహణ, నిధుల కేటాయింపు, వీధి లైట్లు, ఇలా చెత్త పన్ను కాడి నుంచి టోటల్ గా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నది. దీంతో పాటు అసెంబ్లీ పనితీరు, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని జరిగాయి, సమావేశంలో ఎటువంటి తీర్మానాలు చేశారు, అది ప్రజారంజకంగా ఉందా, ప్రజా వ్యతిరేకంగా ఉందని కూడా విద్యావేత్తలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, మీరు చెప్పిన జాబితా అంతా కరెక్టే. కానీ ఓవరాల్ గా ఈ సర్వే రిజల్ట్ లో తెలుగుదేశం ఆశించినంత స్థాయిలో పుంజుకుందా? మీ లెక్క ఏంటి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే, మీరు చెప్పిన అంశాల ప్రకారం చూస్తే టోటల్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయిపోయి ఉండాలి. కానీ అక్కడ పోటాపోటీగా 38 నియోజకవర్గాలు 95 స్థానం, అంటే ఓవరాల్గా ఏంటంటే బొటాబొట్టి మెజారిటీ. ఓ రకంగా 82 నియోజకవర్గాలు 83 నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వస్తారు. 5, 6, 7 తగ్గే అవకాశం ఉందని చెప్తుంది. పెద్దగా కొంపలంటుకుపోయేంత మార్పు ఏం కనిపించట్లా. మీరేం చెప్తారు తెలుగుదేశం పార్టీ తరఫున? కేశవ్ గారు మంచి పాయింట్ చెప్పారు. గెలుపు ఓటములు కరెక్ట్ గా ఒలింపిక్స్ లో 1 సెకండ్ లో మిస్ అయితే గోల్డ్ మెడల్ మిస్ అయిపోతుంది. గెలుపు ఓటములు ఒక ఓటుతో తేలిపోతుంది. నేను చెప్పడం ఏంటంటే
వీళ్ళు 49.5% ఉన్న ఓటర్ శాతం 43 పడిపోతానే వీళ్ళు ఓటమి అర్థమైపోయింది. ఇంకో విషయం, మీకు తెలిసిన విషయం, మన టీవీలో ప్రచారం విషయం కూడా చెప్తున్నా. చివరకు 75 మంది ఎమ్మెల్యేలకు మీరు సీట్లు ఇవ్వని ఓడిపోతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి సర్వే ఉంది కదా, 75 సీట్లు ఓడిపోతున్నాయంటే ప్రతిపక్ష పార్టీ గెలిచినట్టే కదా లెక్క సార్. ఆల్మోస్ట్ అలా వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజారంజకంగా ఈరోజు ప్రజా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే మేము 40% మాకు ఉద్యోగులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయి క్షేత్ర స్థాయిలో బాదురు కార్యక్రమాలు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు రైతు సమస్యలు పెడుతుంటే ప్రజలు నిరోధం పడుతున్నారు. అదే వైసీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు గడపకు పోతున్నారా? అదే బీసీ న్యాయ యాత్ర చేస్తున్నారా? ముగించేశారు, వాళ్ళు చేతులెత్తేశారు. 50 మంది ఎమ్మెల్యేలు ప్రజలతో సంబంధాలు లేవని వాళ్ళే చెప్తున్నారు. మేము అసలు గడప పోవట్లేదని చెప్తున్నారు. పక్క పార్టీల వైపు ఖర్చు పిలిస్తే పరిస్థితి రోజు అధికార పక్షం వైపు ఉందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 2, ఓటింగ్ ప్యాటర్న్ సంబంధించి ఏ కులాలకైతే కులాపైన కానీ మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. సో టోటల్ కులోపిచన జరిగింది. దాంతో ఇంకోటి ఏంటంటే అశాస్త్రీయంగా జరిగిన జిల్లా విభజనలు, ఇది చాలా సెంటిమెంటల్ విషయం, ప్రతి ఒక్క వ్యక్తి బాధపడుతున్న విషయం. ఎందుకంటే పలానా తిరుపతితో నాకు అనుబంధ సంబంధం కోల్పోయింది, పలానా విజయవాడతో నాకు అనుబంధం తీరిపోయింది. ఇవన్నీ కూడా చాలా సెంటిమెంట్స్. ఇవి అశాస్త్రీయంగా జరిగినాయని ఆ యొక్క కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారాలు నడుపుతున్నటువంటి ఆ కమిషనర్ చెప్పారు. 5,000 పైచిలకు వస్తే కంప్లైంట్ లో తొంగ దొట్టేశారు. ఈరోజు మీరన్నట్టే 2024లో 100% ఈ 1% కాదు కదా, ఈ 43% కాదు కదా సార్, ఇంకా పెరిగి 50%తో ఏకదమ్ గా 147 సీట్లతో మేము తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు అవుతారని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా డౌన్ ఫాల్ లెక్క వెళ్ళిపోయి ఇది చివరికి మునిగిపోయే నావా బంగాళాఖాతంలో కలిసిపోతా ఉంది. ఇదే చివరి ఎన్నికలు. వెంకటరెడ్డి గారు ఏ విధంగా చూడాలి? ఈక్వేషన్స్ ప్రకారం చూసినా, బలాల ప్రకారం చూసినా కానీ మొత్తం మీద ఓవరాల్ గా అధికార పార్టీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో ఒక 6 నెలల క్రితం చూస్తే చాలా క్లియర్గా 120 సీట్ల పైన వస్తాయి అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఇప్పుడు 75 స్థానాలకు పరిమితం అవుతారు. అది కూడా పోటాపోటీ. ఇంకా తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అంటే మీరు ఓడిపోయే 75 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారు, వాళ్ళకున్న 20 నిలబెట్టుకుంటారు, మొత్తం మీద ఓ 95కి రీచ్ అవుతారనేది లెక్క కనిపిస్తుంది. మీరేం చెప్తారు? కేశవ్ గారు, ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో అందరికీ నమస్కారాలు. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? క్లియర్ గా ఉంది, చెప్పండి. అసలు ఇది సర్వేనే చేయలేదని చెప్తాను నేను. ఫస్ట్ మీకు ఆధారాలతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే వచ్చాను. ఎందుకని అంటున్నానంటే, ఈ సర్వే ఎవరైతే ఇప్పుడు ఈయన మూర్తి ఆత్మసాక్షి గ్రూప్ అని చెప్తున్నటువంటి మూర్తి, ఆయన ఏదో సర్వే చేశారని చెప్పి మే 19, 2022లో ఒక సర్వే ఇచ్చాడు. నిన్న అంటే సెప్టెంబర్ 3, 2022లో ఒక సర్వే ఇచ్చాడు. మే 19వ తారీఖు ఆయన ఇచ్చినటువంటి సర్వేలో జనవరి నెలలో 10 రోజుల్లో, అంటే జనవరి 19 నుంచి 29 దాకా 60,200 శాంపిళ్లు తీశాడంట. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 దాకా 30 రోజుల్లో 1,11,000 శాంపిళ్లు తీశారంట. మార్చి 9 నుంచి ఏప్రిల్ 7 దాకా ఇంకో 106,000 శాంపిల్ తీశారంట. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 24 దాకా 30,000 శాంపిల్ తీశారంట. ఏప్రిల్ 30 నుంచి మే 19 దాకా 56,000 శాంపిల్ తీశారంట. అంటే మొత్తం 3,54,000 శాంపిళ్లు ఈయన మే 19 కంటే ముందు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 నెలల్లో 3,54,000 శాంపిల్ తీశానని చెప్పి ఒక సర్వే ఇచ్చాడు ఆ రోజు. అంటే దానికి దీనికి ఎందుకు రెండు కంపేర్ చేసి చెప్పాలంటున్నా అంటే, అసలు ప్రపంచ చరిత్రలో 3,54,000 శాంపిళ్లు ఒక రాష్ట్ర అసెంబ్లీకి తీయటం అనేది ఇప్పుడు దాకా ఎక్కడ జరగదు కూడా. ఎందుకు నేను చెప్తానండి, ఒక సర్వే ఒక నియోజకవర్గం, ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ గా చెప్తున్నా, నేను అనేక సర్వే సంస్థలను కాంటాక్ట్ చేస్తా ఉంటా, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, వాళ్ళు ఏ విధంగా శాంపిల్ తీసుకుంటారో నేను చూస్తున్నాను. కాబట్టి ఒరిజినల్ గా ఇప్పుడు ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, వీటికి ఏదైతే అంతకుముందు ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి సర్వే సంస్థలు వాళ్ళందరూ నేను కాంటాక్ట్ చేసి, సార్ అసలు శాంపిల్ ఎలా తీసుకుంటారు, ఒక నియోజకవర్గాన్ని ఎన్ని శాంపిల్ తీసుకుంటారంటే వాళ్ళు అడిగింది ఒక నియోజకవర్గాన్ని 2% to 3% శాంపిల్ తీసుకుంటామండి. ఒక నియోజకవర్గం అంటే 2 లక్షల ఓటర్లు అనుకుంటే 2 లక్షల్లో 4,000, లేదంటే మహా అయితే 5,000, మ్యాక్స్ అంటే 6,000 శాంపిల్ తీసుకుంటాం. దానికి ఒక్కో శాంపిల్ కి మాకు అయ్యేటటువంటి ఖర్చు 80 రూపాయల నుంచి 100 రూపాయలు. ఒక రోజులో ఒక పర్సన్ 40 శాంపిల్ మాత్రమే తీసుకోగలుగుతాడు. అదే విధంగా క్వశ్చనరీ కూడా క్వశ్చనింగ్ బట్టి అది 30 శాంపిల్ 40 శాంపిల్ అనేది ఉంటది. సో ఒక నియోజకవర్గంలో సర్వే చేయాలంటే మ్యాన్ పవర్ బాగా ఎక్కువ ఉంటే 10 రోజులు పట్టిద్ది, మ్యాన్ పవర్ బాగా తక్కువ ఉంటే 15 రోజుల నుంచి 20 రోజులు పట్టిద్ది అని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 3,54,000 శాంపిల్స్ తీసుకోవడానికి
3,54,00,000 పైగా ఖర్చు అయింది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఇది ఆయన తీసుకున్న మేలో శాంపిల్ గురించి. ఇప్పుడు మళ్ళీ 3 నెలల్లో 3 ఆఫ్ ద ఏపీని చేంజ్ చేసేసాడు అనమాట. ఆయన ఇప్పుడు 1,37,000 శాంపిల్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు 1,30,00,000 డబ్బులు, అంటే దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు ఎవరు ఆత్మసాక్షి అనే మూర్తి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మన టీవీలకి సర్వేలు ఇచ్చి మన చేత డిబేట్లు పెట్టిస్తున్నాడా? ఆయన ఇచ్చిన సర్వేల్లో ఎంత కామెడీ చూడండి. వైఎస్ఆర్సీపీకి మొన్న మేలో 45% ఉందంట, టక్కన 2% అయిపోయింది, 2 నెలలు పడిపోయింది. టీడీపీకి మొన్న 42 ఉందంట, ఇప్పుడు టక్కన 2.5% పెరిగింది. పాపం జనసేనకు 0.25% పెంచాడు, ఎక్కువ పెంచాల మరి. ఎందుకంటే ఏంది మరి జనసేన డబ్బులు ఇవ్వలేదేమో, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారో మరి, అట్లా దేనికోసం పెంచి చెప్పాడు. అసలు మనం ఇండియా టుడే, సీ ఓటర్ సర్వే, ఇండియా టీవీ, ఇలానే ఏదైతే ఎన్డీటీవీ, ఆజ్ తక్, రకరకాలుగా నేషనల్ మీడియా సర్వే సంస్థలు చూస్తేనే 543 నియోజకవర్గాలకు సంబంధించి 1,00,000 శాంపిల్ తీసుకోరు. ఈయన అసలు 8 నెలల్లో 5 లక్షల శాంపిల్ తీసుకొని అసలు సర్వే చేశారంటే అది హౌ ఇట్ పాసిబుల్? అసలు ఇది నిజంగా పాసిబుల్ అయ్యేదా? ఇదే ఆత్మసాక్షి మూర్తికి సవాల్ విసురుతా ఉన్నా. నీ దగ్గర నువ్వు నిజంగా సర్వే చేసినాడు అయితే ఏ నియోజకవర్గంలో, ఏ డేట్ లో, ఏ ఊర్లో సర్వే చేశారు, లిస్ట్ తీసుకొని రా, డిబేట్ కి సిద్ధమా. అంతే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పాడనో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిందనో ఏదో సర్వే చేయకుండా ఇంటర్నెట్ లో కూర్చొని అయ్యి మాడిఫై చేసి సర్వేలు ఇచ్చి వైసీపీ ఓడిపోతుందంటే మీలాంటి వాళ్ళందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేమో, 2 పత్రికల్లో, 3 మీడియా సంస్థలో ఇలాంటి 4 డబ్బా సర్వే సంస్థలను పెట్టుకున్నాడో, లేదంటే ఒక 4 పచ్చ లిస్ట్ లో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఏదో ఆపుతారనుకుంటే ఎంతకంటే పిచ్చి తత్వం, అమాయకత్వం ఇంకోటి ఉండదని చెప్పి ఆత్మసాక్షి మూర్తితో లేదంటే ఇంకొకరు మనం ఆత్మసాక్షి మూర్తి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు డెఫినెట్లీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు వచ్చారు మనకి లైవ్ లోకి. ప్రసాద్ గారు వచ్చారు, రాజకీయ విశ్లేషకులు లైవ్ లోకి. ప్రసాద్ గారు, ఈ మూర్తి గారి సర్వే కావచ్చు, ఎవరి సర్వే అయినా కావచ్చు, సర్వేలకు ఉన్నటువంటి అథెంటిసిటీ అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడిని తెలుసుకోదగినటువంటి అంశాలు ఇందులో ఏమైనా ఉన్నాయా? నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ కానీ, రాజకీయంగా పార్టీలకు ప్రయోజనాలు కావచ్చు, నష్టం కలిగేటువంటి విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ ఒక్క నిమిషం సార్ మా ప్రసాద్ అన్న ఒక్క నిమిషం, మీరు మాట్లాడే ముందు ఒకే ఒక పాయింట్. ఇది మన ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఈ సర్వేని చూసి మొత్తం ఇది అయిపోయిందండి, వచ్చేస్తాను, మా గ్రాఫ్ పెరిగింది అన్నారు కదా. మొన్నే కదా ఇండియా టుడే అను వాళ్ళు చెప్పినప్పుడు మీరేం చెప్పారు? మేము ఈ సర్వేలు నమ్మము అండి, ఈ సర్వేలన్నీ వాళ్ళు చేయించుకున్న సర్వేలు అని చెప్పారు కదా. అంటే ఇది కూడా మీరు చేయించుకున్న సర్వేనా? బట్ నేను అదే రోజు అదే డిబేట్ లో చెప్పాను, మేము సర్వేలో మాకు బాగా ఇస్తే మేము పొంగిపోవటమో, మాకు ఇవ్వకపోతే మేము ఉండదు, మేము ప్రజల తీర్పుని గౌరవిస్తాం, ప్రజల తీర్పు మీద మాకు నమ్మకం ఉంది, అదే విధంగా మా జరిగిన అనేక ఎలక్షన్లు ఇచ్చామని చెప్పాము. మీరు దేనికి కట్టుబడి ఉన్నారో చెప్పండి. ఎందుకంటే ఇండియా టుడే లాస్ట్ ఇయర్ ఇదే సర్వే ఇస్తే ఇండియా టుడే డ్రాప్ పడిపోయింది. మొన్న ఇండియా టుడే ఇస్తే దీంట్లో మాట్లాడలేదు కదా మీరు అందరూ. ఈ సర్వే సీ ఓటర్స్ గానీ ఇండియా టుడే సర్వే చేసింది కేవలం సెల్ ఫోన్ సమాచారంతోనే, ఎక్కడ ఫీల్డ్ వెళ్ళలేదు వాళ్ళు. ఆత్మసాక్షి మూర్తి మీ ఇంటికి, మా ఇంటికి, ప్రసాద్ ఇంటికి, కేశవ్ గారి ఇంటికి వచ్చి సర్వే చేశారు. ఫోన్లు ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? సెల్ ఫోన్ ఉండేవాళ్ళు 5 లక్షల శాంపిల్ అంటే 8 నెలలు అంటే ఒక క్లారిటీ ఇచ్చారు వెంకటరెడ్డి గారు. ఒక పని చేద్దాం, మనం మూర్తి గారిని లైవ్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఒక్క నిమిషం వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. అవి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం, అంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఒక్క నిమిషం నేను ఆ పాయింట్స్ మీకు చెప్తాను, ఎందుకంటే క్లియర్గా వాళ్ళు చెప్పింది ఇన్ దిస్ సర్వే ఆల్ 1,37,700 శాంపిల్స్ ఆర్ టేకెన్ ఆన్ గ్రౌండ్ ఫీల్డ్ ఓన్లీ. క్లియర్గా పెట్టారు అది. ఒకటి, విత్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఓటర్, నో డిజిటల్ SMS, ఆన్లైన్ ఆర్ టెలిఫోనిక్ శాంపిల్స్ ఆర్ టేకెన్. ద ఓటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 20 గ్రూప్స్ సచ్ యాజ్ అని ఆ గ్రూప్స్ మొత్తం లిస్ట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే మీరు అన్నట్టుగా ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మూర్తి గారు లైవ్లోకి వచ్చినాక మనం క్లారిటీ తీసుకుందాము. ప్రసాద్ గారు, మీరు ఏమంటారు? అసలు ఈ సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి పట్టుకునే విధంగా ఉందా లేదా? దీన్ని అసలు
పరిగణించడానికి ఆస్కారం ఉందా లేదా నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో అసహనం వచ్చింది లేదా అసంతృప్తి వచ్చింది, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఈ వర్షన్స్ అన్నింటినీ అంగీకరించవచ్చా అంగీకరించకూడదా? ప్రపంచం అంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఎత్తు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని 2 సంవత్సరాల ముందు పసిగట్టి దీనికి అనుగుణంగా రేపు పొద్దున్న రాజకీయ పార్టీలు మాకు అధికారం వస్తుంది అనుకుంటే దానికన్నా రాజకీయ పార్టీలు డొల్లతనం ఇంకోటి ఉండదు. ఇంకోటి చెప్తున్నాను, అది ప్రశాంత్ కిషోర్ అవనివ్వండి, లేదంటే ఆత్మసాక్షి ఒక విషయం, సర్వేలు అనగానే అదేదో 2024 ఎలక్షన్స్ వరకు ఇదే స్టాండ్ మెయింటైన్ అవుతుంది క్లారిటీ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఒక క్లారిటీ ఏంటంటే ఈ రోజు కనుక ఈ పద్ధతిలో అంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా వెళితే జరిగే రిజల్ట్ ఇది, ప్రజాభిప్రాయం ఇది అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. దీన్ని ఒక అలర్ట్ నోట్ కింద పరిగణించాలి సార్. ఇప్పుడు ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది, ఉదాహరణకి ఎంప్లాయీస్ విషయం తీసుకుందాం, సిపిఎస్ రద్దు, లేదంటే వాళ్ళకి డైలాగ్ ఓపెన్ విషయం, ఓ 13 లక్షల శాంపులింగ్ నేను తీసుకున్నానని చెప్పి ప్రతి ఎంప్లాయీకి మైక్ పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. నా శాంపుల్ సైజ్ 13 లక్షలు అంటే ఆ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేస్తారు. ఇది 3 ఆఫ్ ద స్టేట్ ఇవాళ కనుక ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందని చెప్పాను అనుకోండి, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఎందుకంటే ఇక్కడ ఒక టెస్టింగ్ మాడ్యూల్లో వన్ ఆఫ్టర్ అనదర్ అని అలా లీడ్ అవుతున్నవన్నీ ఇవి ప్రజా వ్యతిరేకత అంటారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకతని ఏ రాజకీయ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, అలాగే అపోజిషన్ పార్టీని వాటిని నెత్తికెత్తుకుని ప్రజల్లో ఈ సమస్యలు తీర్చబడట్లేదు అని ముందుకెళ్ళడానికి ఒక వెసులుబాటు తీసుకుంటాయి. ఇలాంటి విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న 1, 2, 3 స్కేల్స్లో అన్ని మెజరబుల్ ఫెయిల్యూర్స్ అనుకుందాం. దీన్ని అపోజిషన్ పార్టీగా ఎక్కడికి ముందు తీసుకెళ్ళి నేనైనా ఇన్ని రోజు డిబేట్లో తలబాదుకుంటున్నాం కదా, అపోజిషన్ పార్టీ ఒక వైటల్ రోల్ ప్లే చేసింది. ఇది జస్టిఫైడ్, ప్రజల్ని సమీకరించుకోగలిగింది. ఈ ప్రజా వ్యతిరేకత ఈ విధంగా ఉంది అని డిసెంట్ తెలియజేస్తున్నారు ప్రభుత్వం మీద అన్నది ఈ రోజు దాకా నేనైతే చర్చించలేదు సార్. నేను ఈ రోజు నా డిబేటు 516వ డిబేట్ ఈ సంవత్సరంలో. 516 డిబేట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల డిసెంట్ తెలియజేశారన్న డిబేట్ అయితే నేను చేయలే. ప్రతిసారి ఆత్మసాక్షి సర్వే, లేదంటే ఆయన ఎవరండి ప్రశాంత్ కిషోర్ గారి సర్వే, వీటి మీద చర్చిస్తున్నాం. ఒక 80 మందికి ఆయన టికెట్లు ఇవ్వట్లేదు. ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు అన్నదానికి జస్టిఫికేషన్ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇచ్చాడు. ప్రజల ముందు మీ పనితీరు కులమానంగా తీసుకున్నాను, దాంట్లో మీరు మెజరబుల్ ఫెయిల్యూర్ అని ఆయన అంతటా ఆయనే చెప్తే 80 సీట్లు వాళ్ళకి రావట్లేదట, 151లో 80 రావట్లేదు. కాబట్టి దాన్ని ఏ విధంగా అంటే వాళ్ళు పరోక్షంగా వాళ్ళు ఎలా పరివర్తన చెందుతున్నారన్న విషయంలో మై క్యాటగరైజేషన్స్ ఆర్ నాట్ రాంగ్, మై క్యాలిక్యులేషన్స్ ఆర్ నాట్ రాంగ్. 10 నుంచి 13 వ్యవస్థలతో ఇండైరెక్ట్ సర్వేలు చేయిస్తున్న గవర్నమెంట్. ఇది కాక మిథున్ రెడ్డి గారు ప్రత్యక్షంగా 175 నియోజకవర్గాలకి క్యాండిడేట్ వైసెస్ క్యాండిడేట్గా వెళ్తున్నారు. ఇంకా ఈ సర్వే కన్నా ముఖ్యంగా ఇంకొక ప్రామాణికం మీకు చెప్తా. రేపు బీజేపీ పార్టీ ఒక 5,000 సభలు ప్లాన్ చేస్తుంది గ్రామాలు, మండలాలు, ఇట్లన్నిటిలో. దీనిలోంచి ఒక మొమెంటం ఎలా లీడ్ అవుతుందో, లేదంటే బీజేపీ జనసేన కలిపి చేస్తాయో లేదో, వీటిలోంచి ప్రజా వ్యతిరేకతని ప్రజల ముందు తీసుకెళ్లి చర్చనీయ అంశాలు చేస్తున్నారా అన్నది అట్లీస్ట్ నెక్స్ట్ మంతో లేదంటే ఆ నెక్స్ట్ మంతో కనుక రిలీజ్ అయితే. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఈ డొల్లతోనో ఈ రిపోర్ట్లో 3 months బిఫోర్ ఇచ్చిన సర్వేలో వైఎస్ఆర్సీపీకి ఎగ్జిస్టింగ్ ఉన్న పర్సంటేజ్లో 3 to 4% తగ్గినట్టు చూపించారు. ఇది ఎటుపక్క ట్రావెల్ అవుతుందో చెప్పకుండా ఫ్యాక్టోరియల్ కింద మళ్ళీ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో జనసేన తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ ఫ్యాక్టోరియల్ కాంబినేషన్స్లో ఎప్పుడైతే లీడ్ అవుతున్నాయో వీటి మీద డొల్లతనం కేటగిరికల్గా కనబడుతుంది. ఇది కాక నేను వ్యతిరేకత అన్న పవనాల గురించి ఇందాక చెప్పాను. ఎంప్లాయీస్ అండ్ కన్సర్న్ ఎంప్లాయ్మెంట్స్, రిక్రూట్మెంట్, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినా సరే, రైతుల విషయంలో ఏవైనా సరే కొన్ని ఇవాళ నిత్యావసర వస్తువులు పెరిగిన విషయంలో అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ఎన్నిసార్లు మాట్లాడినా ఇవాళ ఇది అవుతుంది. రేపు దీనిలోంచి ఇదే ప్రామాణికంగా తీసుకున్నారా లేదా? ఈ నవరత్నాల పథకాల్లో అందిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ 51% లీడ్ అయి ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో. ఈ 51% ఇచ్చే ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? దాంట్లో ఎంత పర్సెంటేజ్ తగ్గినా వాళ్ళు ఇంకా లీడింగ్లోనే ఉన్నారు. అని చెప్పి ఈ ప్రామాణికాలతో వీళ్ళు కలిస్తే ఏం చేయబోతారన్నది ఈ రోజు దాకా ఈ 3 పార్టీలు ఒక్క విషయం కూడా ప్రజల ముందు చెప్పలేదు. ఉదాహరణకి నవరత్నాల పథకాలకి ధీటుగా మీరు చేయబోతున్నాం, లేదంటే ఇంత ఇబ్బడిముబ్బడిగా ఈ ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఈ విధంగా ప్రక్షాళించి ఇంత ఉద్యోగ కల్పన ఈ ప్రాతిపదిక మీద కల్పిస్తాను. కానీ ఈ 3 పార్టీలు ఏమైనా చెప్పుంటే లేదా ఇవాళ మన కేసీఆర్ గారి లాగా రైతులను పరిరక్షిస్తామన్న నేపథ్యంలో కొత్త వినూత్న పంధాలో రైతుల సంక్షేమం కోసం మేది చేయబోతున్నాం అన్న విషయాన్ని ఎవరైనా ప్రజల ముందు చర్చనీయాంశం చేస్తే దేర్ మే బి ఏ కన్సిడరేషన్ ఫర్ ద రెస్పెక్టివ్ పార్టీస్. ఈ ప్రభుత్వ వ్యతిరేకతని ఈ అపోజిషన్ పార్టీస్ ఇలా ఇంత పర్సెంటేజ్తో లీడ్ తీసుకోబోతున్నాయని చెప్పడానికి వెసులుబాటు ఉంటుంది. అలా ఏమీ లేకుండా ఈ పార్టీలన్నీ నిమ్మక నీరెత్తి కూర్చున్నట్టు నువ్వు చేయి అని వీళ్ళందరికైనా ముందు రఘురామకృష్ణరాజు అక్కడ ఇది ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్తుంటే హరికథ కాలక్షేపంలో వింటున్న వాళ్ళకి
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఏ పనులు చేస్తారో ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న మూడింటికి ఛాలెంజ్ చేస్తున్నారు చెప్పమని అప్పుడు మాట్లాడుతుంది దాని గురించి. రైట్. ఇలా పకోడీ సర్వేలు నమ్ముకుని వీళ్ళు ముందుకెళ్ళి నాకు ఇది వచ్చంటే గతంలో ఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన ఇచ్చిన సర్వేలు నమ్ముకుని తెలుగుదేశం ఎలా బొక్కబోర్లో పడిందో సాధారణంగా చెప్పగలను నేను. అది సిచ్యువేషన్ వేరులేండి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ప్రభుత్వాల పరంగా చేస్తున్న పనుల్ని ప్రజల్లో చర్చనీయాంశం చేయడానికి ఉదాహరణకి ఆనాటి స్థాయిలో పింక్ డైమండ్ విషయమే తీసుకుందాం, లేదంటే ఎన్నో 1000 అబద్ధాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఈ రోజు దాకా వీళ్ళు ఏది ప్రూవ్ చేయలేకుండా వాళ్ళ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వం రోజు బురద ఆపాదిస్తుంటే ఎన్నాళ్ళు ఇది? అది నథింగ్ బట్ హరికథ కాలక్షేపం తప్ప ఇంకోటి కాదు. రోజు 1,00,000 కోట్లు మింగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ కథలు వింటే ప్రభుత్వం 151 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. దీని మీద మాట్లాడమనండి. రైట్. షేక్ బాజీ గారు బీజేపీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. బాజీ గారు, ఈ సర్వేని ఏ విధంగా చూడాలంటే, ఒకటి సర్వే ప్రామాణికం లేదంటే 2024 ఇదొక పారామీటర్ అనేటువంటి అంశం కాదు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఈ రోజు మూడ్ ఆఫ్ ఏపీ ఇది అనే విశ్లేషణని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా? క్లియర్గా వాళ్ళు తీసుకున్నటువంటి మెథడాలజీ కానీ ఎలాంటి వర్గీకరణల ద్వారా శాంపిల్స్ సేకరించారనేటువంటి వివరాలు కానీ ఈ రిపోర్ట్లో పొందుపరిచారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి అయితే వ్యతిరేకత మొదలైంది అనేటువంటి సంకేతాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమా, రెండవ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి మూడో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జనసేన, బీజేపీనా? ఎవరు? మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని ఓడించడానుకున్నటువంటి కారణాలు అన్నీ కూడా అప్పటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఈనాటి ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకుందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా సొంత ఓటు బ్యాంక్ కలిగిన బాజీ గారు మ్యూట్ అయింది, ఆడియో మ్యూట్ అయింది. రైట్. బాజీ గారు లైవ్ డిస్టర్బ్ అవుతుంది. వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో 2 రకాల అంశాలని ఇందులో టచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అనే పాయింట్, ఒకటి రెండో వైపు నుంచి చూస్తే కనుక ప్రజల్లో విపక్షాలు బలపడుతున్నాయి అనేటువంటి అంశం. ఈ రెండిట్లో ఏది వాస్తవం? ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరగడానికి మీ వైపు నుంచి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? కేవలం ఒక విశ్లేషణగా మాత్రమే దీన్ని చూడాలా? సరే కేశవ్ గారు, నేను ఒకటే చెప్తాప్పుడు ఎవరు చెప్పాలి వ్యతిరేకత పెరిగిందనేది? ప్రజలు చెప్పాలి. అది ఎప్పుడు చెప్పాలి? ప్రజలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అది మీరు అన్నట్టు బై ఎలక్షన్స్ లేదంటే ఇంకేదన్నా ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎస్ మాకు ఈ ప్రభుత్వం నచ్చట్లేదని చెప్పి తీర్పిస్తే, మీరు అన్నట్టుగా ఇదిగో పలానా ఏరియాలో మీకు వ్యతిరేకత ఉంది, పలానా ఏరియాలో మిమ్మల్ని లైక్ చేయట్లేదు, సో ఇది రేపొద్దున అంతా రిపీట్ అయిద్దని ఒకవేళ ప్రతిపక్షాలు మాట్లాడినాయి అనుకోండి, దాని మీద డిపెండ్ చేద్దాం అసలు అక్కడ ఎందుకు జరిగిందో లేదో అన్నట్టుగా. 6 నెలల క్రితమే కదా ఎలక్షన్ జరిగింది. కుప్పం మున్సిపాలిటీ జరిగిన ఎలక్షన్ ఇప్పుడు 6 నెలల క్రితం. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం అంటే మళ్ళీ ఈ సర్వేలు ఇప్పుడు 6 నెలల క్రితం జరిగిన మార్చిలో అనుకుంటున్నాను. ఐ థింక్ నాకు తెలిసి కుప్పం ఎలక్షన్ జరిగింది అంటే 5 నెలలు 6 నెలలు అవుతుంది. 5 నెలలు 6 నెలలప్పుడు కూడా ఆయన సర్వే చేశాడు. అప్పుడు కూడా మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గింది అన్నాడు. మార్చిలో శాంపిల్ తీసుకున్నాడు, ఏప్రిల్లో శాంపిల్ తీసుకున్నాడు, ఫిబ్రవరిలో శాంపిల్ తీసుకున్నాడు, జనవరిలో శాంపిల్ తీసుకున్నాడు. అక్కడంతా మాకు వ్యతిరేకత వచ్చిందని చెప్పేశారు. అక్కడ కూడా అప్పుడు మాకు 5% ఓటింగ్ తగ్గింది అన్నాడు. మరి ఇప్పుడు ఎవరో సర్వేని బేస్ చేసుకొని మనం ఎలా మాట్లాడుతాం? నేను మీకు అనేక డిబేట్ లో నాకు లాస్ట్ ఇయర్ ఇండియా టుడే డిబేట్ లో కూడా అప్పుడు కూడా నేను మీద ఈవినింగ్ 7 o'clock మీతో పార్టిసిపేట్ చేశాను. ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను. మళ్ళీ మొన్న జరిగినప్పుడు కూడా పార్టిసిపేట్ చేశాను. నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నా, సర్వేలు ఒకళ్ళు పాజిటివ్ ఇవ్వచ్చు, ఒకళ్ళు నెగిటివ్ ఇవ్వచ్చు, ఒక్కొక్క రకాలుగా. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి అంత రిచ్ పర్సన్ ఇప్పుడు ఆ మూర్తి గారా, ఆయన ప్రజల సేవ కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ఎందుకంటే 5 కోట్ల శాంపిల్ తీసుకున్నాడు ఆయన, 5 లక్షల శాంపిల్ తీసుకున్నాడు. ఇంటూ 100 రూపాయలు ఒక్కో శాంపిల్ అంటే దాదాపుగా 5 కోట్ల ఖర్చు. అంటే ఏదైనా రాజకీయ పార్టీ ఇవ్వకుండా ఎట్లా సర్వే చేస్తారు? జనరల్ గా మాట్లాడుకుందాం. మీకంటే ఇప్పుడు 99 టీవీ ఉంది, మీకు ప్రతి నియోజకవర్గంలో ఒక రిపోర్టర్ ఉన్నారు, మీరు సర్వే చేశారని అంటే దాని మీద డిబేట్ చేద్దాం వాస్తవంగా. ఎందుకంటే మీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఇంకో పలానా చోట తిరిగారంటే అనుకుంటుంది. లేదు సాక్షి టీవీనో సాక్షి పత్రిక చేస్తుందంటే మాట్లాడదాం. సరే ఈనాడు రిపోర్టర్లు వెళ్ళి తిరిగి వచ్చారంటే సరే అది వాళ్ళకి సంబంధించిన ఛానల్ కాబట్టి అట్లా. లేదు ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, అనేక రకాల పత్రికలు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి వచ్చి రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళు చేయటం ఈజీ. వాళ్ళు నిజంగా ఒక శాంపిల్ తీసుకుని వెళ్ళి చేయటం ఈజీ. హౌ ఇట్ పాసిబుల్? ఆత్మసాక్షి ఏంటి వీళ్ళకున్నది? మొన్న మీరు చూశారు, ఇదే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాజీ గారు ఉన్నారు నా పక్కన ఇప్పుడు డిబేట్ లో. ఇదే ఉత్తరప్రదేశ్ ఎన్నికలో ఎత్తుకుపోయింది బీజేపీ,
అసలు ఈ దేశం నుంచి తరిమి కొట్టేస్తారన్నాడు. ఆయన పేరు యోగి గారే కదా ముఖ్యమంత్రి. ఆయన ఈ దేశం నుంచే తరిమి కొడతారు, ఉత్తరప్రదేశ్ నుంచి కాదు, ఎత్తుకుపోయింది బీజేపీ అన్నాడు. ఆయన ఎత్తుకుపోలా, ఆయన అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఈ సర్వే సంస్థ ఎత్తుకుపోయి ఈయన ఒక రిలీజ్ చేశాడు, నేను ఇక జీవితంలో సర్వేలు చేయటం లేదు, నేను చేసిన సర్వేలు తప్పు, నేను ఇంకా సర్వేలు చేయను, నా దుకాణం మూసేస్తున్నాను స్టేట్మెంట్ ఇచ్చి ఆయన సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయింది, మీడియా కూడా రిలీజ్ చేశాడు కదా. మళ్ళీ ఎట్లా చేశాడు ఇప్పుడు సర్వే? సో అసలు ఇది బేస్లెస్. అసలు ఇతను సర్వే చేయలేదంటున్నా నేను. నిజంగా శాంపిల్ తీసుకొని సర్వే చేస్తే డిబేట్ చేద్దాం. అసలు ఇతను చేయలే. ఇంటర్నెట్ లో కూర్చొని ఒకరిని పెట్టుకొని మాడిఫై చేసి ఆ లెక్క ఈ లెక్క ఏదేదో మాడిఫై చేసి చేయటం కూడా రావట్లేదు. శాంపిల్ అదేదో కరెక్ట్ గా ఒకసారి మీరు మొత్తం చెక్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ చెక్ చేస్తే అతను ఇచ్చిన దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఒకటి సున్నాలు పెట్టాడు. ఇప్పుడు 60,200కి 6,200,000 పెట్టాడు. ఏంటి ఇది? సో దీన్ని చూసి తెలుగుదేశం వాళ్ళు జబ్బలు తెచ్చుకొని రెండు తొడలు కొడుతున్నాం, అసలు మేము కుమ్మేస్తున్నాం అంటే కుమ్మేయండి. ఎవడుతున్నాడు? కుమ్మేయండి సార్. 23 సీట్లు ఉన్నాయి కదా, 1-2 రాజీనామా చేస్తే ప్రజా తీర్పు స్పష్టంగా 6 నెలల్లో తేలిపోయింది కదా అన్ని పార్టీలకి. ఒక్క సీటు ఒక్కటి టెక్కిలో లేదంటే మీరు అన్నట్టుగా 23లో ఒక్క చోట ప్రజా తీర్పు స్పష్టంగా కనపడింది కదా. మొన్న మేము 3 చోట్ల బై ఎలక్షన్ వచ్చినాయి అనుకోకుండా, వాళ్ళు చనిపోవడం వల్ల. అక్కడ మేము చూపించాం కదా, స్థానిక సంస్థలు మొత్తం మేము చూపించాం కదా. మీరు కూడా ఒకసారి చూపించాలి. అంటే ఒకసారి మీ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్కసారి రాజీనామా చేయించేసి ఎలక్షన్కి వచ్చేస్తే ఇది ప్రజా తీర్పు కదా, అది స్పష్టం కదా. ఈ ప్రభుత్వం మమ్మల్ని కక్ష సాధింపు చేస్తుంది, అందుకని నేను రాజీనామా చేస్తున్నా, ప్రజల తరపున నేను పోరాడుతాను, ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించండి. క్లియర్ గా తెలిసిపోయింది కదా లెక్క. ఒక నిమిషం బాజీ గారు మీ అభిప్రాయం ఏంటి ఈ సర్వే మీద కానీ, లేదా ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోనే అంశం మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? కేసు గారు నా మాట వినపడుతుందా? వినపడుతుంది చెప్పండి. సంతోషం. మొత్తానికి ప్యానలిస్టులు అందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సర్వే చేశాడో ఆయన గురించి క్లియర్ అండ్ డేటా అయిపోయిన తర్వాత ఈ రోజున అనుకూలమైనటువంటి మాటలు చూసి పొంగిపోవడానికి, లేకపోతే తగిలినటువంటి మాటలు చూసి నిరాశతో పింగిపోవడానికి అవకాశం లేదండి. ఇక్కడ ఏమంటే వ్యతిరేక ఓటు అనే దాన్ని పంచుకోవటమా, లేకపోతే దానికి ప్రతిపక్షాల్లో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు వాటిని పెంచుకోవటమా, లేకపోతే ఎవరికి వారు విడిగా వాళ్ళ ఓట్లు వాళ్ళు ఉంచుకోవటమా, ఈ 3 మార్గాల మీద జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో వాళ్ళు తేల్చినటువంటి అంశం ఎవరికి వాళ్ళు కలిసి ఉంటే ఏంటి, లేకపోతే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటే ఏంటి, ఈ అంశంలో ప్రధాన పార్టీని వదిలిపెట్టి వ్యతిరేక ఓటుని పంచుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఇది నిలకడైనటువంటి సర్వే కాదు. ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కేశవ్ గారు. ఎందుకంటే ఏదైతే 2014లో గత పార్టీని ఓడించడం కోసం ఒక ప్రామాణికంగా తీసుకున్నటువంటి లెక్కల ప్రకారం అదేవిధంగా ఎవరి ఓట్లు వాళ్ళు ఉంచుకోగా ఆ ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటి ఆలోచనతో నాడు ఎవరైతే ఓట్లని డివైడ్ చేసేటువంటి పరిస్థితి కానివ్వండి, ఆనాడు వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మొత్తం కూడా అనుకూలంగా మలుచుకున్నటువంటి ఈ ప్రభుత్వం, ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున అదే ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నాటి మాటల ప్రకారమే నాన్న అడుగుజాలను కానివ్వండి, ఒక్కసారి అవకాశం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో వైఫల్యంగా చెందినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కార్మికుల పరంగా, నిరుద్యోగుల పరంగా, పారిశ్రామిక పరంగా దెబ్బతిన్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి ఓటుని నాకు వచ్చి పడుతుందనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఏదైతే రేపటి ప్రతిపక్షాలు దీన్ని ఖచ్చితంగా పంచుకుంటాయనేటువంటి క్రమాన్ని మనం లెక్కల్లో చూడలేము కేశవ్ గారు. రేపటి ఎన్నికలు 24లో జరిగేటువంటి ఎన్నికల సమయం చాలా ఉంది. కేవలం మనం ఈ సర్వేల ప్రామాణికంగా కన్నా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ యొక్క మనోభీష్టం ఏదైతే ఉందో దాన్ని చాలా డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఒక రకమైనటువంటి ధీమాతో ఉంది, నేను చేసినటువంటి కార్యక్రమాలు నన్ను గెలిపిస్తాయి, నేను చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో నన్ను ఒడ్డెక్కిస్తాయనేటువంటి ఆలోచనతో ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి తోడుగా ప్రతిపక్షాలు అయినటువంటి మూడో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వాళ్ళ జనసేన, భారతీయ జనతా పార్టీలు మేము ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చీల్చుకుంటానటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్షం కూడా నేను చీల్చుకుంటానటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ రేపటి ఎన్నికల తీర్పు ప్రజలకి ఎటువైపు ఎటు వెళ్తుందనేది చీలిక ఓట్ల మీద లేకపోతే ముడిపడేటువంటి పొత్తుల మీద అనే దాన్ని ఆనాటి ఎన్నికలు నిర్ణయించాల్సింది తప్ప ఈనాటి సర్వేలు ఏమాత్రం నిర్ణయించలేవు కేశవ్ గారు. వాస్తవంగా ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం నాడు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఈనాడు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. సమర్థించేటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున బయటపడి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది. రేపటి 2 సంవత్సరాల తర్వాత
వీరు ఈ ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటారా, ప్రత్యామ్నాయంగా హంగ ఏర్పాటు చేయాలనుకుంటారా, లేకపోతే మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వాన్ని అధికారంలో తేవాలనుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశమే తప్ప తేల్చి చెప్పాల్సినటువంటి అంశం ఈ రోజు కాదనేది వాస్తవమైన విషయం కేశవ్ గారు. రైట్. ఈ సర్వే విషయాలకు వస్తే కొన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పటికే రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక నిమిషం మాట్లాడు. నేను ఒక్క సబ్మిషన్ ఇస్తాను. ఇప్పుడు ఈ సర్వేకి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. నేను ఒక చిన్న విషయం చెప్తా. 175 నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాలకి దగ్గర తెలుగుదేశంకి ఇన్ఛార్జీలు లేరు. మీకు ఒక విషయం చెప్తా. తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక 40 స్థానాల్లో తెలుగుదేశం ఎప్పుడూ గెలిచిన పాపన పోలే. అండ్ మోర్ ఓవర్ గత ఎన్నికల్లో మీరు నిజంగా చూసుకుంటే 135 స్థానాలకి నికరంగా నెక్ టు నెక్ ఫైట్ జరిగిన తెలుగుదేశంలో 102 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు 135 స్థానాలకి పరిపుష్టంగా ఉన్న తెలుగుదేశంలో ఎంత ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చూపించగలదు అన్న దాని మీద ఏ సర్వే అయినా ఉంటే ఎస్ దట్ ఈస్ ఎ శాంచుయిడ్ సర్వే. అంతేగాని 175కి 175 అచ్చెన్నాయుడు గారు అన్నారు అయితే ఇంకోళ్ళు అన్నారన్న ప్రామాణికంగా తీసుకొని కనుక సర్వే చేస్తుంటే అది ఖచ్చితంగా డెవలప్తోనే ఉన్నది ఎస్టాబ్లిష్ చేయడం చాలా సింప్లిఫైడ్. నేను గతంలో మీకు నేను చెప్తున్నాను, ఆత్మసాక్షి సర్వేలు బేస్ చేసుకొని నేను కూడా ఆ వాయిస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి నాకు. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ ఈ ఎలక్షన్స్ ఐ స్టేట్ ఎలక్షన్స్లో ప్రాథమిక అంచనాలకు కూడా ఎక్కడ దగ్గరగా లేని ప్రామాణికాలతో పాటించిన ఇవి వస్తే క్వశ్చనైర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు క్షేత్రస్థాయిలో పనిచేసే విధానానికి మాత్రం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర గ్రౌండ్ లెవెల్ ప్రూఫ్స్ లేవు. దాన్ని ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ ఇట్ దెన్ దే కెన్ ఛాలెంజ్ ఇన్ ద కౌంటర్ ఆఫ్ దిస్ థింగ్. అదర్వైజ్ దీ సెట్ ఆఫ్ రూత్లెస్ సర్వేస్ చేస్తూ ప్రజల్ని పార్టీని పక్కదారి పట్టేస్తే ఆల్రెడీ ఈ నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంలో ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేకత మీద అంటే ప్రభుత్వ వ్యతిరేకత మీద క్షేత్రస్థాయిలో ఏ అపోజిషన్ పార్టీ పనిచేయట్లే. అలాంటి దగ్గర ఇలాంటివి వేణీళ్ళకి చెన్నీళ్ళకి పనికిమాల సర్వేలు కనుక ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం ఒక్కడికి కూడా ముందుకెళ్ళారు. రైట్ రైట్. మనం మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. లైవ్లో ఆయన ఫోనింగ్లోకి వస్తా అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన వేరే కారణాల వల్ల నేను అందుబాటులో లేనని చెప్పినటువంటి మాట చెప్పారు. ఇక మనతో లైవ్లో జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. శాంతిప్రసాద్ గారు, ఈ సర్వేని కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది, దానికి తగ్గట్టుగా విపక్షం బలపడుతోంది అనేటువంటి వాదనని ఎంతవరకు అంగీకరిస్తారు మీరు? ఛానల్లో ఉన్న సోదరులకు పెద్దలకు చూస్తున్నట్లు అందరికీ నమస్కారం. నేను ఈ సర్వేల గురించి మాట్లాడితే ఒకటే ఒక మాట. ఆడియో మ్యూట్ లో ఉండండి. లేదండి, మీ దగ్గర మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. మీ దగ్గర వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. కేశవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూస్తున్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరూ నమస్కారం. సర్వేల గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా చెప్పే మాట ఉంటే, సోది చెప్తామమ్మా సోది, జరిగేది చెబుతాం, జరగబోయేది చెబుతాం అనే చిన్నప్పుడు మేము ఇంటే తిరిగే వాళ్ళు చూసేవాళ్ళం. అట్లాగే రచ్చబండ దగ్గర కూర్చొని ఖాళీగా ఉన్న వ్యక్తులు ఆ పార్టీ గెలుస్తుందా ఈ పార్టీ గెలుస్తుందా, ఆడి గెలుస్తాడా ఈడి గెలుస్తాడా, ఈ ఇచ్చకాయ కబుర్లు అంటాము. స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఇచ్చకాయ కబుర్లు అంటాం. దానికి ఒక స్పెసిఫిక్ పదం ఉంది. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక వాచ్ చేస్తున్నాను, సోదరుడు వెంకటరెడ్డి ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పాడు. అది కూడా మీకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అదేంటంటే, సర్వే చేయాలంటే గాలిలో మంత్రించినట్టుగా అభిప్రాయాలు రావు. కొంతమంది మనుషులు పెట్టుకోవాలి, ఆ మనుషులకి జీతాలో లేకపోతే హానరోరియమో లేకపోతే వాళ్ళని తృప్తిపరుస్తూనో వాళ్ళు జనాలకు పంపించాలా, వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ని లాజికల్ గా స్టాటిస్టిక్స్ తో పోల్చుకొని ఒక స్టాటిస్టికల్ టీం ఉండాలా. మళ్ళీ వీటన్నిటినీ మళ్ళీ క్రోడీకరించి విశ్లేషించడానికి ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఉండాలా. ఇదంతా కావాలంటే పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడిని చారిటీగా ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సర్వేలు చేయడానికి ఉపయోగించుకుంటారా? మొట్టమొదటి ప్రశ్న. ఈ చారిటీగా చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే పని చెప్పమనండి, వాళ్ళకి మనం నమస్కారం పెడతాం. నాకు తెలిసి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఇటువంటి సర్వేలకి ఎవరి దగ్గర నుంచో ఫండింగ్ ఆశిస్తారు. సహజంగా ఆ ఫండింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్. ఇది అందరికీ తెలిసిన చారిత్రాత్మకమైన వాస్తవాలు. సెఫాలజీ అనేది ఒక సైన్స్ కాదు, అలాగే ఒక ఆర్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ నైదర్ సైన్స్ నార్ ఆర్ట్.
సైన్స్ అయితే ఏంటంటే A+B² A² + B² + 2AB అనే ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సిఫాలజిస్టులు ఆ సైన్స్ కింద దీన్ని క్రియేట్ చేయడానికి ఇదిగో ఈ పార్టీకి ఎంత ఓటింగ్ ఉంది, ఈ పార్టీకి ఎంత ఓటింగ్ ఉంది, మేము మాట్లాడితే అంత ఓటింగ్ నుంచి ఎంత ఓటింగ్ పెరిగింది, అంత ఓటింగ్ నుంచి ఎంత ఓటింగ్ తగ్గింది అని వీళ్ళు లెక్కలేసి ఈ లెక్కల్ని అతుకులేసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సర్వే. కాబట్టి వాళ్ళు సైన్స్ గా ప్రూవ్ చేయాలనుకుంటారు. అది సైన్సే కాదు, ఆర్ట్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మీ ఊహాశక్తి, మీ మేధాశక్తి, అసలు మీ ఇష్టం అన్నమాట. ఎవరు ఎట్లా కాబట్టి అట్లా ఊహించుకోవచ్చు, రాసుకోవచ్చు, చేయొచ్చు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్, ఇందులో నీ అభిప్రాయం ఏంటంటే ఖండిస్తున్నాం అంటాడు. ఏదైనా విషయం అడగండి, దీన్ని ఖండిస్తున్నాం అంటాడు. మరి దేని ఖండిస్తారంటే దాన్ని ఖండిస్తున్నాం అంటాడు అంతేగా. అట్లాగే వీళ్ళు ఏంటంటే కొన్ని అభిప్రాయాలు ఫిక్స్డ్ ఇటు పడేస్తాడు, ఇదిగో దీనికి ఇట్లా ఫిక్స్డ్ పడేది. ఇక్కడ జరుగుతున్న తంతంతా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మూడో ఫోర్స్ ని ఎమర్జ్ కాకుండా చూడాలనే కుట్ర మటుకి ఈ యొక్క ఆత్మసాక్షి సర్వే ద్వారా క్లియర్ గా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నాడు మా ఓటు శాతం పెరిగింది. ఇప్పుడు ఈ ఆత్మసాక్షి పత్రిక ఈ సర్వే అనేది స్థానిక సంస్థల నుంచి వచ్చిన ఆ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయిందని ఏమైనా ప్రమాణపూర్వకంగా నేను నిరూపించదలుచుకున్నాడా, దానికైనా సహేతుకమైన కారణాలు ఏమైనా చూపించాడా? అన్నిటికన్నా అత్యధికంగా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఇందాక చూస్తున్నా డిబేట్ లో అబ్జర్వ్ చేస్తుంటే, జనసేనకి 2019 ఎన్నికల్లో 6.7% ఓట్లు వచ్చింది. ఈ ఆత్మసాక్షి అతనికి ఫండమెంటల్ గా అవగాహన లేదనేది అక్కడే అర్థమవుతుంది. 6.7 ఓటింగ్ వస్తే జనసేన ఈజ్ నాట్ ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ బట్ ఈ విల్ బి ఏ రికగ్నైజ్డ్ పార్టీ. అంటే సింబల్ శాశ్వతంగా ఉంటుంది. ప్రస్తుతానికి మాకు సింబల్ కండిషనల్ గా ఉంది. మేము మాత్రం పోటీ చేస్తేనే ఆ సింబల్ మాకు ఉంటుంది. మేము పోటీలో లేకపోతే ఆ సింబల్ వేరే వాళ్ళకి కేటాయిస్తాం. కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే, జనసేన పోటీ చేయకపోయేటప్పటికి ఆ సింబల్ వేరే వాళ్ళకి కేటాయించినప్పటికీ అసలు జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కూడా ఎగిరిపోయిందనే ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ ఏంటంటే వాస్తవాలు తెలియని వ్యక్తులు ఊహాగానాలతో వాళ్ళ యొక్క మేధోశక్తిని మదించి చేసే అవకాశవాద వండి వార్చిన విషయాలు. జనసేన పార్టీకి గుర్తింపు ఉంది. కాకపోతే ఏంటంటే ఆ గుర్తు శాశ్వత గుర్తు అవ్వాలంటే అబౌవ్ 6% ఓటింగ్ రావాలి. మొన్న 2019లో రాలే. కానీ ఈ సర్వే ఏం చెప్పింది? 6.7 వచ్చింది. అంటే ఫండమెంటల్ అక్కడ నుంచి మాకు 9% పెరిగింది. అంటే స్థానిక సంస్థల్లో పెరిగిన ఆ 24-25% ఓటింగ్ వీళ్ళు గుర్తించలా. ఏది గ్రామీణ ప్రాంతాలు దలుచుకోలేదు కూడా వీళ్ళు. లేదు ఆ 24-25% నుంచి మాకు 9% పడిపోయింది అని చెప్పదలుచుకున్నారా? నేను మిగతా పార్టీల గురించి వాళ్ళ యొక్క వచ్చిన ఫలితాల గురించి నేను విశ్లేషించదలుచుకున్నా. నేను కేవలం జనసేన మాత్రం దృష్టిలో పెట్టుకుని నేను విశ్లేషించదలుచుకున్నా. ఇది ఎంత అసంబద్ధ, అసంగత, అవాస్తవ, వండి వార్చిన కథనాలు అనేది చెప్పడానికి. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్పండి ప్రసాద్. ఇప్పుడు మీరు అన్న క్యాల్కులేషన్ ప్రకారం అయితే మీరు 6.8 కూడా మీరు క్లెయిమ్ చేయట్లేదు బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జనసేన పార్టీ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మీకు గుర్తింపు అన్న విషయంలో పేపర్ నోటిఫికేషన్ త్రూగా వచ్చింది అంటే either you should file a counter file that this much of vote bank we have been secured, so it is our primary responsibility to get that back our symbol and as well as recognition అన్న దాంట్లో అది ఆ పరమైన దీనికి మీరు గత డిబేట్లో మాకు చెప్పింది ఏంటంటే ఎస్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ బీన్ రిక్వైర్డ్ అన్నప్పుడే ఈ గ్లాస్ గుర్తు అన్నది మా ఎలక్షన్లో మాకు వస్తుంది అన్న విషయంలో మీరు సబ్స్టాంటియేట్ చేశారు. అంటే మీరు అన్నట్టు మీ ప్రామాణికంగా మీకు తగ్గిన ఓటు బ్యాంక్ గురించి మీరు మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నవి తర్వాత విషయం. ఎందుకంటే ప్రాథమిక గుర్తింపు కేటగరైజేషన్స్ అన్నవి ప్రామాణికంగా తీసుకునే జనరల్ ఎలక్షన్స్లోంచి వచ్చిన అవుట్కమ్ మీదే ఎలక్షన్ కమిషన్ నా డెసిషన్. మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను దీని మీద. చెప్పండి. స్థానిక ఏ ఎన్నికల్లో అయినా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఓటింగ్ పర్సంటేజే ప్రామాణికమైన ఓటింగ్ పర్సంటేజీ. మనం లెక్కలేసుకొని మనం చేసే ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలోకి రాదు.
అది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి అయితే మీకు తక్కువ ఎమ్మెల్యే స్థాయి అదే చిన్న సబ్మిషన్ మాట పూర్తయితే మీకు అర్థమవుతుంది. హ్మ్. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి అనుకోండి, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి రిపోర్టు మొత్తం ఈ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత పర్సంటేజీల వారీగా ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత శాతం వచ్చింది, ఇవన్నీ కూడా అంశాలు పూర్తిగా వెళ్తాయి. అంటే పోలైన ఓట్లు, మురిగిపోయిన ఓట్లు, నిలబడిన ఓట్లు, అంటే ఆమోదింపబడిన ఓట్లు, ఇవన్నీ కూడా లెక్క ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవరాల్ గా పోలింగ్ అయిన ఓటుతో టాలీ అవ్వాలి, పర్సంటేజ్ కూడా ఓవరాల్ గా టాలీ అవ్వాలి. ఇవన్నీ ప్రామాణికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర నమోదైన ఆ ఓటింగ్ శాతంలో 6% అబోవ్ రావాలి. 6% అబోవ్ వస్తే దట్ పార్టీ విల్ బి నాట్ ఓన్లీ రిజిస్టర్డ్ బట్ విల్ బి రికగ్నైజ్డ్. రైట్. అంటే 2019 ఎలక్షన్స్ లో రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ. జనసేన పార్టీకి ఇచ్చిన మా ప్రస్తుతం జనసేన పార్టీ 6.7 అనేది కాదు, రిజిస్టర్డ్ పార్టీ 6.7% అనేది కరెక్ట్ కాదంటారా? ఈ సర్వే ప్రకారం చూపించిన 6.7% ఉంది, ఇప్పుడు 9కి రీచ్ అయిందంటే 2.3 గ్రోత్ ఉంది అనేది కాదంటారా? అది రాంగ్ అంటారా? ఆత్మసాక్షి సర్వేను పట్టుకుని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి మేము కానీ అడిగితే ఇక నేను మాటల్లో చెప్పదలుచుకోలేదు. వదిలేండి దాని గురించి. రైట్. రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్, మా మిత్రుడు మా సోదరుడు బ్రేక్ చేశాడు. జనసేన భాజపా ఈ ఆత్మసాక్షి సర్వే గత రిపోర్ట్ కూడా చూశాను నేను. ఎందుకో భాజపా అంటే చాలా తీవ్ర స్వరంలో ఉన్నట్టున్నారు. భాజపా అంటే బహుశా వీళ్ళకి ఎలర్జీ కూడా అనుకుంటారు. భాజపా అనేది గెలవదు, గెలిచే చోట కూడా ఇది గెలవదు అన్నట్టు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఉదాహరణ తెలంగాణ తీసుకుందాం. అసలు తెలంగాణలో భాజపా అనేది ఒక ఫోర్సే కాదన్నట్టుగా మాట్లాడతాం మొదలుపెట్టారు. కానీ పరిస్థితులు అట్లా ఉన్నాయా? కాదుగా. గతంలో భాజపా చాలా స్టేట్స్ లో రాదని కూడా చెప్పారు, కానీ వచ్చినాయి కదా. ఇది ఎందుకో ఇది యాంటీ బీజేపీ అనేది నాకు ఒకటి మాట స్పష్టంగా కనపడుతుంది. రెండోది ఏంటంటే థర్డ్ ఫోర్స్ని వీళ్ళు ఏమాత్రం కూడా కన్సిడరేషన్లో తీసుకోలేదు. మూడో అంశం ఏంటంటే పడిపోతున్న ఒక పార్టీని లేపటం కోసం చేసిన సర్వేగానే నాకు ఇది కనపడుతుంది తప్పితే వాస్తవ గణాంకాలు, వాస్తవ ప్రజాభిప్రాయాలు ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. రెండోది శాంపిల్ సర్వే. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? యూత్ నుంచి తీసుకున్నారా, హౌస్ వైఫ్స్ నుంచి తీసుకున్నారా, వర్కింగ్ ఉమెన్ నుంచి తీసుకున్నారా, లేదు రైతుల నుంచి తీసుకున్నారా, కార్మిక కర్షకుల నుంచి తీసుకున్నారా, లేకపోతే వర్కింగ్ క్లాస్ నుంచి తీసుకున్నారా, వర్కింగ్ క్లాస్ టీచర్స్ నుంచి తీసుకున్నారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి తీసుకున్నారా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకున్నారా, లేకపోతే అందరినీ కలగాపాలం చేసి బిస్మిల్లా బాధలాగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అభిప్రాయం తీసుకున్నారా? ఏమిటి వీళ్ళ శాంపుల్? ఇప్పుడు టీచర్లు ఉన్నాయి, టీచర్ల శాంపుల్ ఒక రకంగా ఉంటుంది. మీరు టీచర్లు తీసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళ యొక్క సర్వే వేరుగా ఉంటుంది, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. రైతులకు వచ్చేటప్పుడు రైతుల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. మహిళలకు వచ్చేటప్పుడు ఇబ్బందులు వాళ్ళ కుటుంబాలకు ఫేస్ చేసేదాన్ని బట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఇక మళ్ళీ కులాల పరంగా కూడా వేరుగా ఉంటాయి. దళితుల బాధలు ఒక రకంగా ఉంటాయి, ఒక రకంగా ఉంటాయి. ఒక నిమిషం. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయా? కాదు కదా. ఇవన్నీ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయంటే వాస్తవ ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. మిగతావన్నీ కూడాను బోగస్, సోది చెప్తాం అనే దానికే. రైట్. రైట్. ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు, ఓవరాల్గా ఈ రిపోర్ట్లో చూస్తే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇచ్చినటువంటి డేటా అంటే ప్రతి జిల్లాలో కూడా కోస్టల్ బెల్ట్లో ఎక్కువగా విపక్షానికి బలం ఉంది, రాయలసీమలో మాత్రం అధికార పార్టీకి ఇంకా ఎడ్జ్ ఉంది, అధికార పార్టీ ఇంకా పట్టు ఉంది రాయలసీమలో అనేటువంటి ప్రొజెక్షన్ ఇచ్చారు ఈ రిపోర్ట్లో. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కొన్ని పట్టుకొమ్మలు ఉంటాయండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో తీసుకుంటే నిజంగా ఒకప్పుడు తెలుగుదేశానికి మంచి బెల్ట్. ఈ 2019లో జరిగిన ఎలక్షన్స్లో మీరు రాయలసీమలో నిజంగా తెలుగుదేశంకి పట్టు ఉన్న దగ్గర వైఎస్ఆర్సీపీ ఎలా కాంకర్ చేసిందన్న విషయం చూడండి. దాన్ని మళ్ళీ రీటైన్ చేసుకోవాలంటే ఈ ప్రామాణికాలు మీరు పాటించుతున్నారా అన్నది అపోజిషన్ పార్టీస్ దగ్గర నుంచి ఏ పారామీటర్స్ తీసుకున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకోటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆల్వేస్ దే ఆర్ యూజింగ్ ఏ డిఫరెంట్ మెకానిజం అండ్ డిఫెన్స్ మెకానిజం ఎలా యూజ్ చేస్తుందంటే మొన్న స్థానిక సంస్థల్లో వాళ్ళకి అనానమస్గా గెలిచిన సీట్లని పరిగణలోకి తీసుకొని చెప్తున్నారు. ఇక్కడ రెండు ప్రామాణికాలు ఉన్నాయి దానికి. ఒకటి, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీకి 200% వైటల్ ఎడ్జ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో అపోజిషన్ పార్టీస్ నిలబడలేదు.
వాళ్ళు స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఇలాంటి దాంట్లో వాళ్ళకి గెలుపు అన్నది నెలల మీద నడకైంది. ఎంతో పోరాట పటిమ చూపించిన జనసేన పార్టీతో వాళ్ళకి కొన్ని స్థానాల్లో నువ్వో నేనా. దానికి ఒక ప్రైమరీ ఉదాహరణ ఏంటంటే తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో, గుంటూరు పరిసర ప్రాంతాల్లో జనసేన యునానిమస్గా గెలిచిన సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు లీడ్ అవుతాయంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో వన్ ఆఫ్టర్ అనదరు ఒకదానికొకటి ఎలా యాడ్ అవుతాయి అన్నది ప్రామాణికాల కింద పెరుగుతాయి. ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, రాజధాని విషయంలో కనుక మీరు నిజంగా ప్రామాణికం తీసుకుంటే వైఎస్ఆర్సీపీని అక్కడ గెలిపించారని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో 3 రాజధానుల విషయంలో జస్టిఫై చేసుకుని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ వాస్తవానికి దగ్గరగా చూసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సర్కమాస్టెన్సెస్ ఆర్ సర్కమాస్టెన్సెస్ కూడా ఫేస్ చేసి ఎంతో గెలిచిన జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ ప్రామాణికంగా తీసుకోండి. ఆ మాటకు వస్తే మీ కుప్పం పరిసర ప్రాంతాల్లో ఎంత వ్యతిరేకత ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది సర్పంచ్ ఎలక్షన్స్లో. ఇవన్నీ జనరల్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే కనబడదు ఎవరికి, ఎంత మహాసముద్రంలో ఓ చిన్న కాకిరేట్లా కనబడవచ్చు. కానీ ఇది ఎంత ఉపద్రవాన్ని క్రియేట్ చేస్తే రాబోయే రోజుల్లో అన్నది 20 నెలల తర్వాతే సమాధానం వస్తుంది. ఇవాళ బేస్ చేసుకుని వాళ్ళు గెలిచారు కాబట్టి అనేది వైఎస్ఆర్సీపీకి ఎగ్జిచ్చినా సరే, లేదంటే 1-2 స్థానాల్లో పోరాట పటిమలకు కనిపించారు కాబట్టి అపోజిషన్ పార్టీలు ఈ జిల్లాల్లో ముఖ్యంగా వీటిని ప్రామాణికంగా తీసుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జిల్లాలో వీళ్ళ గెలుపు ఈజీగా ఉంటుందని అపోజిషన్ పార్టీకి చెప్పడం కూడా అంతే డొల్లతనం అవుతుంది. రైట్. అంటే మీరు కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆత్మసాక్షి సర్వేలో చూస్తే చిత్తూరు జిల్లా నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లో కుప్పం తెలుగుదేశం పార్టీ డ్యామ్ షూర్గా గెలిచేటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని చూపించారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్టుగా కుప్పంలో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్ని బట్టి చూస్తే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు తిరుపతి అండ్ చిత్తూరు పరిసర ప్రాంతాలు మీరు తీసుకోండి. అక్కడ ఉదాహరణకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకుందాం, లేదంటే రోజా గారి గెలుపు కానీ, లేకపోతే ఆ పొంగనూరులో ఆయన పెద్దిరెడ్డి గారు గెలిచిన విధానం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఇవే కదా మనకి జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ కింద చూద్దాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చావు తప్పి కన్నులొట్టపై గెలిచారు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన తంబింగ్ మెజారిటీతో గెల్లే. ఇంకా మీకు ప్రామాణికం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో గెలిచిన మెజారిటీలతో కంపేర్ చేస్తే ఆయన మెజారిటీ కూడా తగ్గింది. సో ఇవన్నీకి ఏమవుతున్నాయంటే ప్రజా వ్యతిరేకత అనాలా, లేదంటే ఓటింగ్ సరళి అన్నది ఎవరికి అనుగుణంగా ఎలా కావాలంటే ఎలా మలచబడుతుందో అన్నది ఇంకొక ప్రామాణికం తీసుకోండి. ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నువ్వా నేనే అన్న డిసైడబుల్ ఫ్యాక్టర్లోనే ఉన్నారు. క్యాండిడేట్ వర్సెస్ క్యాండిడేటే జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక పార్టీ సక్సెస్ అన్నదాన్ని పార్టీ ప్రామాణికంగా ఎలా తీసుకోగలుగుతుంది అన్నది బేస్ క్యాంపులు చూసుకోమనండి. ఇప్పుడు పొంగనూరు ఉంది, మన కుప్పం ఎలక్షన్ అలాగే పార్టీ కుప్పం నియోజకవర్గం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ 2004 ఎలక్షన్స్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారికి 99,000 మెజారిటీ వచ్చింది. 99,588 మెజారిటీ వచ్చింది. అది 2009 ఎలక్షన్స్ అంటే కంబైన్డ్ స్టేట్లో చూస్తే 46,000కి తగ్గింది. అది సేమ్ అలానే 2014లో కూడా 47,121 దగ్గరే ఉంది. లాస్ట్ టైము 2019లో అంటే చతుర్ముఖ పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ, జనసేన పార్టీ, బీజేపీ వేరువేరుగా పోటీ చేసినాయి. కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఎట్లాగో ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్లో చూస్తే 30,722 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఇప్పుడు వైసీపీ చెబుతున్నటువంటి వాదన ఏంటంటే అక్కడ ఓటర్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గత 20 ఏళ్ళుగా చేస్తున్నారు. ఇప్పుడు మేము దాన్ని అంతా కొల్లగొట్టాం కాబట్టి మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అటువంటి ఓటర్ మేనేజ్మెంట్ అనేది కుప్పంలో సిల్లు ఉందా? 2024 ఎలక్షన్స్ అంటే ఇది ఇప్పుడు వచ్చింది జస్ట్ ఫీల్ గుడ్ అంతే. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వచ్చిన రిపోర్ట్. దీన్ని అంత ద్వేషించాల్సిన అవసరం లేదు. దానిలో ఏదో అద్భుతాలు జరిగిపోతే లేదా 2024 వరకు ఇలా నేను నిద్రపోతే ఇంట్లో గెలిచేస్తారనేటువంటి భ్రమలో రాజకీయ నాయకులు కూడా ఉండరు. బట్ అంటే పల్స్ ఆఫ్ ద పీపుల్ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇది ఒక అడుగు అనుకుంటే కుప్పంలో చెప్పినటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చెప్పిన ఈక్వేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి అని అనుకోవడానికి అవకాశం ఉందా? కుప్పంలో ఫెయిల్ అవుతాయా, ఫ్యాక్టరీల కింద ఏముంటాయి అన్న దాన్ని ఓ విశ్లేషణ ఎంత సింపుల్గా ఉంటుందంటేనండి, 30,000 బేర్ మినిమం ఆయనకు వచ్చే మెజారిటీ అనేది ప్రూవ్ అయింది. అంటే నువ్వు ఎన్ని ఆడ్స్ క్రియేట్ చేసినా, అంటే నలుగురి కింద విభజించి చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్ కేటగరీషన్స్లో గెలుపు అన్నది 30,000 అన్నది ప్రామాణికంగా తీసుకుందాం. ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్తో జస్ట్ ముడిపెట్టి చూద్దాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పెద్దిరెడ్డి గారు వేసిన ఒక త్రిముఖ వ్యూహం అంటారు. పద్మ వ్యూహం అన్నది ఏం చేశారంటే ఒక క్యాండిడేట్ని క్షేత్రస్థాయిలో పనికి పంపించారు. దానికై ప్యారల్గా నీ పనితనం ఎంత అన్నదాన్ని ఇంకొక క్యాండిడేట్తో దాన్ని ఫుల్ఫిల్ చేసి చూశారు. అలా థర్డ్ క్యాండిడేట్తో ఎస్టాబ్లిష్ చేసి ఓవరాల్గా నియోజకవర్గం మీద అంటే ఒక్కొక్క వార్డు మీద పట్టు సాధించి వాళ్ళు కుంభస్థలాన్ని ఎలా కాంకర్ చేయగలిగారు అన్నదానికి పొంగనూరు నుంచి వచ్చిన స్ట్రాటజీయే పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో కుప్పం ఇచ్చేయగలిగారు. దానికి ఇప్పుడు ప్రొయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల సమయాన్ని గత 6 నెలలు బట్టి దాని మీద ప్రైమా ఫైజ్గా ఫోకస్డ్గా ముందుకెళ్తూ
గతంలో వాళ్ళకి పార్టీకి అనుగుణంగా పనిచేసిన వాళ్ళని చేయని వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ చాప్ స్టిక్తో ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళినట్టు వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటారు. ఆ మారదానికి వస్తే ఆ తిరుపతి నియోజకవర్గ అభ్యర్థి గారి వాళ్ళ చుట్టం ఉండేవారు, ఆయన ఇన్ఛార్జ్ ఏదో అక్కడ ఆయన వెళ్ళి పెద్దిరెడ్డి గారి సన్నిధిలోనే ఉండేవారు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన తప్పించి అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసి వాళ్ళకి డిప్లాయ్ చేసిన తర్వాత వచ్చే పర్ఫార్మెన్స్ రిప్రజల్స్ చూడమని. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవాళకి వాళ్ళ ఎలక్షన్స్ జరిగిపోతాయి అన్న ఈక్వేషన్స్లో సర్వేలు ఉంటే దీని గురించి మనం మాట్లాడవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విధానానికి కొలమానంగా ఆ పార్టీ అధినాయకులు కానీ పార్టీ యొక్క దీంట్లో కానీ ప్రక్షాళన అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. ఆ మాటకు వస్తే జనసేన 2019 నుంచి ప్రొయాక్టివ్గా ఎలక్షన్స్లో ఉన్న దగ్గర నుంచి ఈసారి క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి వాళ్ళ క్యాడర్ని. సో క్యాడర్ని డిప్లాయ్ చేయడంలోనూ ఇలాంటి వీటిల్లో పార్టీలు వెసులుబాట్లు తీసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో నువ్వనేనా ధీటుగా సమాధానం ఇవ్వడానికి మాత్రం ప్రతి నియోజకవర్గం ఛాలెంజింగ్గానే ఉంటుంది. అంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న ప్రొయాక్టివ్ రియాక్టివ్ మోడ్లో చేస్తున్న కుప్పం మీద ఎట్టి పరిస్థితుల్లో బహుకార్ కుక్క గెలిచే నేపథ్యం క్రియేట్ చేస్తున్నారంటే పార్టీ పరంగా ఇప్పటిదాకా అలాంటి వైబ్రేషన్స్ ఎప్పుడు చూడలేదు. కానీ గతంలో కాంగ్రెస్లో కానీ లేదంటే బీజేపీ పార్టీ పరంగా కానీ కుప్పాన్ని కాంకర్ చేయడానికి మనకి వైబ్రేషన్స్ అనేవి ఈ రోజు దాకా తెలియనప్పుడు ఇప్పుడు ఆ మాటకు వచ్చి చూడండి బండి సంజయ్ గారు తెలంగాణ అంతా బీజేపీ పార్టీ ఎలా ఉనికి ఉంది అన్న ప్రస్థానాన్ని క్రియేట్ చేస్తున్నారో అలాంటి ప్రస్థానాన్ని కుప్పంలో క్రియేట్ చేయడానికి ఒక వెసులుబాటు తీసుకున్నారు, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. రైట్. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి వాదనలకి ఒక మినహాయింపుగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి గ్రౌండ్ పాలిటిక్స్ స్థానిక రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో పరిష్కారాలు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది, దీనివల్లనే ప్రభుత్వ వ్యతిరేకత అనేది వైసీపీకి నెగిటివ్ ఓటుగా మారే అవకాశం ఉంది అని. ఇప్పుడు నేను చెప్తుంది ఎలా ఉంటుందంటే నేను 51% దగ్గర ఉన్న వైఎస్ఆర్సీపీ, దగ్గర 40% ఉన్న తెలుగుదేశం, మా గురుగారు ఒప్పుకోకపోయినా 6.8 అనేది ఈ రోజు దాకా జనసేనకి ఓటు బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. అంటే గత ఎలక్షన్స్ని ఈ ఎలక్షన్స్కి మనం ప్రామాణికం అదే తీసుకుందాం. మన దగ్గర బీజేపీ జనసేన కలిపి 8% కింద డిసైడ్ అయ్యి ఉన్నప్పుడు ఇవి బేర్ మినిమం ఉన్నదాన్ని 2019 నుంచి 2024లో జరగబోయే ఎలక్షన్స్కి పర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఖచ్చితంగా వీళ్ళ పనితనంతో దానికి మెరుగుపరచుకోవడానికి ఈ 5 సంవత్సరాల పోరాటం అన్నది ఉంటుంది. ఇన్ ద సేమ్ సినారియో ప్రభుత్వ వ్యతిరేకత అంటే 51% వాళ్ళది ఎలా తగ్గుతోందన్నదే ఏ పార్టీలు దాన్ని కాంకర్ చేసుకున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి క్యాస్ట్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి, క్యాస్ట్ పరంగా ఏ పార్టీ ఎంత ప్రామాణికాలు పాటిస్తున్నాయి అండ్ అభివృద్ధి పంధాలు గత ప్రభుత్వ అభివృద్ధి కంపారిజన్ ఈ ప్రభుత్వ అభివృద్ధి కంపారిజన్లో వాళ్ళు కంపారిటివ్ స్టేట్మెంట్స్లో ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్నారా లేదా జనసేన ఒక కొత్త పార్టీగా ఆవిర్భవించి ఇండివిజువల్గా నేను లాస్ట్ టైం ఓడిపోవచ్చు, ఈ క్షేత్రస్థాయిలో నేను రేబోయే ఎలక్షన్స్లో నా పనితనంతో రాష్ట్ర అభివృద్ధి పురోగతికి చెందించడానికి నేనేం చేయబోతున్నాను, ఇవే కదా మనకి వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలలో వాళ్ళు చెప్పే భాష. దీన్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారన్న దానికి ఎలా సమాయత్తం అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నాం, కానీ అది ఎక్కడ కన్సాలిడేట్ అవుతుంది, ఎవరికి ట్రావెల్ అవుతుంది, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నిజంగా ఎంప్లాయీస్ విషయంలో సిపిఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టెక్నికల్ ప్రాబ్లం కింద నేను ఎస్టాబ్లిష్ చేసి నేను చేయలేకపోతున్నప్పుడు ఇవాళ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం కానీ మా ప్రభుత్వం వస్తే సిపిఎస్ ఏ విధంగా రద్దు చేస్తామని చూపిస్తే వాళ్ళు అంటున్న 13 లక్షల ఓటు బ్యాంకు ట్రావెల్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. వీళ్ళు కూడా సంఘీభావాలు ప్రకటించుకుంటూ తప్పలు కొట్టుకుంటూ వాళ్ళతో పడి తిరిగితే అవుట్కమ్ ఏముంటుంది? నిజంగా చెప్తున్నాను, వాళ్ళు నమ్మి మోసపోయారో లేకపోతే నమ్మకుండా మోసపోయారో అవుతుందో అనవసరం. ఇప్పుడు అది ఒక సిపిఎస్ అన్నది వీళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు ఈ పార్టీ వాళ్ళు మా దగ్గర ఇది కార్యాచరణ అన్నది చెప్పే నేపథ్యం ఏ పార్టీకి ఉంటుందో అప్పుడు ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతోంది అనే చర్చ ఉంటుంది. ఏమీ లేకుండా సంఘీభావాలు ప్రకటించుకుంటే ఇందాక లంచండి ఖండిస్తున్నాం అన్నట్టు మేము సంఘీభావం ప్రకటిస్తాం అన్నదానికి ఏం పెద్ద తేడా ఉందో చెప్పమనండి. తెలుగుదేశం పార్టీకి వస్తే ఆ మాటకి అశోక్ బాబు లాంటి స్థాయి కలిగిన ఎమ్మెల్సీ ఆనాటి అధ్యక్షుడి స్థాయిలో ఉన్న అతను ఇవాళ పార్టీకి పరంగా ఏం చేయబోతున్నాడు చెప్పమని చూద్దాం. సిపిఎస్ రద్దు నిజంగా ఆయనలో కూడా ఒక నినాదం కింద మొదలైంది, ఇవాళ అది ఉద్యమ నేపథ్యం సంతరించుకుంటున్నప్పుడు ఆనాటి ఎన్జిఓ అధ్యక్షుడిగా తెలుగుదేశంకే ఛాలెంజ్ ఏం చేయబోతుందో క్షేత్రస్థాయి చెప్పానంటే ప్రభుత్వానికి ఈ డైలాగ్ ఓపెన్ చేయడానికి మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామని చెప్పి వెసులుబాటు ఉందా? శాంతిప్రసాద్ గారు ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరుగుతుంది అనేది ఒక కేటగారికల్గా కనిపిస్తున్నటువంటి అంశం. నిజంగానే ఆ వ్యతిరేకత ఎవరు ఎన్కాష్ తీసుకున్నారు? ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షానికి వెళ్తుందా, తృతీయ కూటమిగా ఉన్నటువంటి జనసేన పార్టీ బీజేపీకి వెళ్తుందా? ఇది ఎలా చూడాలి? కుప్పం ఈక్వేషన్నే చూస్తే కనుక చాలా క్లియర్గా అధికార పార్టీ కుప్పం ఈసారి వాషౌట్ చేసి కుప్ప కూలిపోతుంది అనేటువంటి నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ ఈ సర్వేల్లో చూస్తే మాత్రం ప్రజాభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది అనే అభిప్రాయం వస్తుంది. ఎలా చూడాలి దీన్ని? నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎవరి వైపు అది మరలుతోంది? మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ విషయం ఒకటి చెప్తాను. గత చరిత్రలో జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ కేవలం 5,000 ఓట్ల మార్జిన్తోనే గెలవడం.
5,000 ఓట్లు మార్జిన్ ఒక ఎంపీ స్థానానికి. అతనికి కంచుకోట లాంటి ప్రాంతంలో 5,000 ఓట్లు మార్జిన్ అంటే దాదాపు అతను నైతికంగా ఓడిపోయినట్లు లెక్క, కానీ అర్థశాస్త్రం ప్రకారం గెలిచినట్లు లెక్క. ఇప్పుడు ఒక పార్టీ ఒక్కొక్క చోట ఎందుకు గెలుస్తుంది, ఒక చోట ఎందుకు ఓడిపోతుంది అంటే కారణాలు ఉండవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓడిపోయారు, ఎందుకు ఓడగొట్టారో తెలియదు. డాక్టర్ కేఎల్ రావును వ్యక్తిని కూడా ఓడగొట్టిన విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ ఉంది. అలాగే నందమూరి తారక రామారావుని ఓడగొట్టిన చిత్తరంజన్ దాస్ ఉన్నాడు అప్పుల్లో. అట్లాగే ఇందిరాగాంధీని ఓడగొట్టిన రాజనారాయణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి టవరింగ్ పర్సనాలిటీస్ కూడా ఎన్నికల్లో దెబ్బతింటారు. దెబ్బతిన్నంత మాత్రాన మరొక పార్టీ ఇక అక్కడ స్థానాన్ని స్థాపించేసుకుంది, జెండా ఎగరేసేసింది అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది తప్పితే అది వాస్తవమైన విషయం కాదు. అక్కడ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. పోల్ మేనేజ్మెంట్ లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వాడైనా కుప్పకూలుతాడు అంటానికి ఇవి ప్రామాణికమైన విషయాలు. ఇది గుర్తుపెట్టుకోండి. పోల్ మేనేజ్మెంట్ చేయటంలో విఫలమైతే చంద్రబాబు నాయుడు గారు కూడాను కుప్పం నియోజకవర్గం వచ్చేప్పటికి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళినట్టున్నాడు. మనదే కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళినట్టున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బపడినంత మాత్రం చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, కూలిపోతాడని మేమైతే జనసేన పార్టీగా భావించట్లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నేతల్ని ఎవరైతే లాక్కుంటారో వాళ్ళని బట్టి ఓటింగ్ మారుతూ ఉంటది. కొంతమందిని సక్సెస్ఫుల్ గా వైసీపీ లాక్కోగలిగింది. ఏ రకంగా లాక్కోగలిగింది, ముందుకు లాక్కోగలిగింది చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళేది వాస్తవం అక్కడ చూడలేదు కాబట్టి. కానీ ఎందుకు మారుతారో మీ అందరికీ తెలుసు. మళ్ళీ వాటన్నిటి సెటరైట్ చేసుకుంటే పరిస్థితులు ఏ రకంగా వస్తాయో కూడా తెలుసు, లేదా ఆ వ్యక్తులు తీసేస్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. కాబట్టి గెలుపు ఓటములు అనే దానికి వచ్చేటప్పటికి ఆయా వ్యక్తులు, పార్టీలు కాదండి, వ్యక్తులు పోల్ మేనేజ్మెంట్ లో విఫలం అవటం వల్ల మాత్రమే జరుగుతుంది తప్పితే ఇతరత్ర అన్యతర కారణాలు కావు. ఎందుకంటే ఎప్పుడు కూడా గెలుస్తూ ఒకనొక సందర్భంలో ఓడిపోవటం అంటే పోల్ మేనేజ్మెంట్ లో వైఫల్యం మాత్రమే, లేదా ఆత్మవిశ్వాసం అత్యధికం అయిపోయి ఇక మనం వెళ్లాల్సిన పరిస్థితి లేదు, మనం చూడాల్సిన పరిస్థితి లేదు అనుకున్నప్పుడు కూడా దెబ్బతింటారు. అందుకే ఇందాక ఉదాహరణని నేను చెప్పాను. ఇకపోతే మా జనసేన గురించి మీరు అడుగుతున్నారు సార్. నేను ఎందుకు ఈ ఓటింగ్ పర్సెంటేజ్ గురించి నేను డిఫర్ అయ్యానంటే 2019లో వైసీపీకి వచ్చింది 49.95% ఓటింగ్, చంద్రబాబు నాయుడుకి వచ్చింది 39.26% ఓటింగ్. కానీ వాళ్ళు 40% అనుకుంటారు, వీళ్ళు 50% అనుకుంటారు. అంటే మన నిష్పత్తులను తీసుకుని మాకు వచ్చింది 5.54%. నిజంగా 6% వచ్చినట్లయితే నేను అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి కూర్చున్నవాడిని. దాన్ని పార్టీ దగ్గర రికగ్నైజ్ చేయమని, ఇది రిజిస్టర్ అయిన పార్టీని రికగ్నైజ్ చేయమని, మాకు గుర్తు శాశ్వతంగా ఉన్నది. టోటల్ పోలిన ఓట్లు శాంతిప్రసాద్ గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆత్మసాక్షి సర్వే కావచ్చు, లేదా ప్రజాభిప్రాయం కావచ్చు, రాబోయే రోజుల్లో కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి భీమవరం నియోజకవర్గం కానీ కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల రూపురేఖలు మారబోతున్నాయనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ అంశాల మీద విశ్లేషణ చేద్దాం. కీప్ వాచింగ్. ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు. సడన్ గా తిరిగి వచ్చిన 6 ఏళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, కానీ అతను మాత్రం రాకూడదు. He's the reason for every goddamn thing. Kill him! Do you know who he is? He's the boss of the bosses. Our one and only godfather. लगता है बड़ी लंबी प्लानिंग चल रही है. अपने इस छोटे भाई को भूलना नहीं. कहो तो अभी आ जाता हूं. वेट फॉर माई कमांड ब्रदर.
మీకు తెలుసా 99 టీవీ ఒక ఫ్రీ టు ఎయిర్ ఛానల్. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఫ్రీ టు ఎయిర్ ఛానల్ని ఉచితంగా అందించాలి. ఒకే భాషలోని ఛానళ్లు ఒకే వరుసలో ఇవ్వాలి. డీడీ కాకుండా 154 రూపాయలకే 200 ఉచిత ఛానల్స్. అదనపు టీవీ కనెక్షన్కి 40% రుసుం. ఇవన్నీ ఎంఎస్ఓలకు ట్రాయ్ ఇచ్చిన మార్గదర్శకాలు. 99 టీవీ ఉచిత ప్రసారాల్ని పొందడం మీ హక్కు. మీ హక్కు కోసం ఎంఎస్ఓల్ని ప్రశ్నించండి. స్పందించకపోతే తక్షణం ఫిర్యాదు చేయండి. కాంటాక్ట్ 011-2068986689. ఈమెయిల్ das@troy.gov.in. cc2 99tv marketing@gmail.com. నిత్య నూతన వార్తా సమాహారం 99 టీవీ. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో సర్వే స్ట్రోక్ కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరి స్థానాలని కొల్లగొట్టబోతున్నారు, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేటువంటి అంశాలపైన పదే పదే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముక్కోణపు పోరు అనేటువంటి యాంగిల్లో ఒకటి కనిపించడం, రెండో వైపు నుంచి ఆత్మసాక్షి చేసినటువంటి సర్వే ద్వారా అనేక నియోజకవర్గాలు అధికార పార్టీ బలహీనపడుతోంది, దానికి తగ్గట్టుగా విపక్షాలు బలపడుతున్నాయి అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు సంభవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనతో లైవ్లో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, అలానే బీజేపీ నేత మాలకొండయ్య గారు, వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి గారు కూడా లైవ్లో ఉన్నారు. ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. అలానే ఈ డిబేట్లో ముందుగా మనం డిస్కస్ చేసినట్టుగా కొన్ని నియోజకవర్గాలకి సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, ప్రధానంగా భీమవరం నియోజకవర్గంలో గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే అక్కడ స్వల్ప మెజారిటీతో ఓటమి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే రాబోయేటువంటి సమయంలో ఇప్పుడు భీమవరంలో కనుక ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఈ సర్వే ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారంటే జనసేన పార్టీ గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తారనేటువంటి సంకేతాలు ఉన్నాయి. దీనిపైన విశ్లేషణ చూద్దాం. ప్రసాద్ గారు, ఏ విధంగా చూడాలి ఈ అంశానికి సంబంధించి? కొన్ని నియోజకవర్గాలు, కీలకమైన నియోజకవర్గాలు అంటే కుప్పం విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఆల్రెడీ వైసీపీ చేస్తున్నటువంటి సవాళ్ళని అధిగమించి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందనేటువంటి క్లారిటీ ఇచ్చారు. అలాగే భీమవరానికి సంబంధించి మనం ఏ విధంగా చూడాలి? భీమవరం ఇప్పుడు అంటే స్థానికంగా నేను కొన్ని నా పర్సనల్ విశ్లేషన్స్లో నేను చెప్పాను. అక్కడ స్థానికంగా ఏదో చూడండి ఓటు బ్యాంకు స్థిరీకరణ అండ్ క్యాస్ట్ పరంగా ఉంటాయంటే వర్మగారు లాంటి వ్యక్తి గెలిచిన నేపథ్యం ఒకసారి చూడండి. వాళ్ళు తర్వాత ఏంటంటే కొన్ని ప్రామాణికలు భీమవరంలో దాంట్లో ఏంటంటే ఈ తెలుగుదేశం జనసేన ప్రామాణికంగా తీసుకుని వాళ్ళిద్దరూ కనుక కన్సాలిడేట్గా నిలబడితే ఉమ్మడి అభ్యర్థుల కింద ఉంటే ఓటు బ్యాంకు ట్రావెల్ అవ్వడానికి వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అవ్వడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక విధంగా చూసుకుంటేనండి ఆ సామాజిక వర్గాల విధానంలో ఒక సామాజిక వర్గం ఇంకొక సామాజిక వర్గం రెండు సింక్ అవ్వు. ఆ సింక్ అన్నప్పుడు క్యాండిడేట్కి పడవలసిన ఓటు బ్యాంకు ఖచ్చితంగా ట్రావెల్ అవుతుంది. గత ఎన్నికల్లో చూస్తే మనం 2004 ఎన్నికల్లోనే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గెలిచినటువంటి పరిస్థితి. కేవలం 7,900 ఓట్ల తేడాతో ఆ రోజు గెలుపొందారు. అయితే 2009 ఈక్వేషన్ మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఆ సందర్భంలో పోటీ చేసింది. కాంగ్రెస్కి ప్రజారాజ్యం పార్టీకి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది. ఆ సమయంలో కూడా 22,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక 2014లో చూస్తే ఇది తెలుగుదేశం కైవసం చేసుకుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉన్నప్పటికీ కూడా పోటీ చేయలేదు కాబట్టి తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ సమయంలో 13,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పైన గెలిచారు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సందర్భంలో ముక్కోణపు పోరు జరిగింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పోటీలో టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. జనసేన పార్టీ 2వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో ఉన్నారు. 8,357 ఓట్ల మెజారిటీతో గ్రంథి శ్రీనివాస్ గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఈ జరిగిన పరిణామాలు, ఈ లాస్ట్ 3 ఏళ్లలో వచ్చినటువంటి వ్యతిరేకత అనేది జనసేన పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఇక్కడ మనం చూడొచ్చా? శాంతిప్రసాద్ గారు మీరేం చెప్తారు? ఒక ఈక్వేషన్ ప్రకారం భీమవరంలో జనసేన పార్టీ స్టేబుల్గా ఉంది, క్లియర్గా మెజారిటీ సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి? కేశవ్ గారు, మేము ఇండివిజువల్ సెగ్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని మేము ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. మేము ఓవరాల్ గా పార్టీ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితిని బట్టే మేము మాట్లాడవచ్చు. నేను మీకు ఇందాకే డిబేట్ లో చెప్పాను,
కొందరికి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు పెరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది దానికి కారణాలు చాలా విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మా గాజువాక కానీ భీమవరం కానీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటే మేము కొన్ని విష ప్రచారాలకు లోనయ్యాం సార్. మొట్టమొదటిది ఏంటంటే జనసేన పార్టీకి మీడియా సపోర్ట్ లేదు, నాడు లేదు నేడు లేదు. రెండోది ఏంటంటే మా మీద ఒక ముద్ర ఉంది, ప్రజారాజ్యం పార్టీ అనేది ఒక ముద్ర ఒకటి మా మీద ఒకటి ఉంది. మూడోది ఏంటంటే వైసీపీ నిక్కదు మూమెంట్ లో ఒక ప్రచారం తీసుకొచ్చింది, మీరు జనసేన పార్టీకి ఓటేస్తే ఆ ఓటు టీడీపీకి మరలుతుంది, టీడీపీని అది సమర్థిస్తుంది హంగొస్తే అనే కోణంలో దాన్ని తీసుకెళ్లడంతో జనాలు కూడాను కొంత ఆ మాటలు విశ్వసించడం జరిగింది. నాలుగోది ఏంటంటే ఆ ప్రజారాజ్యం కోణం నుంచి చూసిన కొంతమంది వ్యక్తులు అసలు జనసేనాని నిలబడతాడా కలబడతాడా అనే ప్రశ్నలో కొంత సందేహాలు రావడంతో వేచి చూద్దాము, ఇంకా వచ్చే ఎన్నికల్లో వేచి చూద్దాము, అప్పటి వరకు ఇతను ఎట్లా ఉంటాడు, అన్నలాగా పార్టీని కలిపేస్తాడా లేదా నిలబడతాడా అనేది కొంతమంది వెయిట్ చేయడం. ఈ అన్ని ఫ్యాక్టర్లు క్యుములేటివ్ ఎఫెక్టే కాకుండా ఆ రెండు ప్రధాన పార్టీలు కూడాను విచ్చలవిడిగా డబ్బును కుమ్మరించడం. ఎందుకంటే ఎంత కుమ్మరించారు ఏంటనేది నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ప్రజాబాహుళంలో ఆల్రెడీ డిస్కషన్లో. రెండోది మేము ఒక పార్టీతో కలిసిపోయామనే విషయ ప్రచారం కూడా ఎంత అబద్ధమో ఆ రెండు నియోజకవర్గాల ఫలితాలే మీకు చెప్పు. కాబట్టి ఈ యొక్క విష ప్రచారాల కర్ణుడు చావుకి పలు కారణాలాగా 2019 ఎన్నికల్లో జనసేన ఓటమికి ఇవన్నీ కూడా కారణాలు. కానీ వీటన్నిటిని అధిగమిస్తూ ఈరోజు జనసేన ముందుకు వెళుతుంది, బలంగా అడుగులు వేస్తుంది, ప్రజాక్షేత్రంలో నిలబడుతుంది, ప్రజా సమస్యల మీదే పోరాడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు వచ్చిన ఆశీర్వాదమే అందుకు ప్రబల ఉదాహరణ. ఎందుకంటే అప్పటికి ప్రజల నమ్మకం మొదలైంది, ఎస్ ఈ పార్టీ నిలబడుతుంది, రాజకీయ రంగక్షేత్రంలో ఉంటుంది, మనకి అండగా రేపు భవిష్యత్తులో కూడా ఉండబోతుంది అనేది ఒక వాళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత మా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అనూహ్యంగా పెరిగిందో మీరే చూశారు. నేను మళ్ళీ దాని గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాకు మిగతా పార్టీ వ్యక్తులాగా నేను డబ్బు వేసుకునే అలవాట్లు మాకు లేవు. మేము వాస్తవ ఆధారంగానే మేము విశ్లేషణ చేస్తాము, డిబేట్లో కూడా మాట్లాడతాము. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజాక్షేత్రంలో విజయదశమి తర్వాత మళ్ళీ ఒక రకమైన వేవ్ వస్తుంది. ఆ వేవ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎటువంటి ఫలితాలు వస్తాయో మీరు గమనించండి. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీలు తీస్తే ప్రాంతీయ పార్టీలను కేవలం ఆ పార్టీ నడిపే అధినాయకుడి యొక్క చూసి 50% ఓటింగ్ ఉంటుంది. మిగతా 50% ఓటింగ్ కూడా స్థానికంగా ఉన్న అభ్యర్థి, స్థానికంగా ఉన్న వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ ఆశలు, తర్వాత పోల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కలిపి మిగతా 50%. అన్నిటికన్నా చివరిలో అటు ఇటు టిల్ట్ చేసేది ఏంటంటే ఆర్థిక ప్రలోభాలు. ఆ చివరి 1-2 రోజుల్లో ఉన్న ఆర్థిక ప్రలోభాలు ఒక 5 to 10% టిల్టింగ్ చేసేవి ఉంటాయి. దాని వల్ల కూడా ఫలితాలు మారుతాయి. కాబట్టి విజయదశమి తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, యాత్ర అనేది ఏ విధంగా ఉండబోతుంది, అది రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రభంజనం అవుతుంది, మీరు ఏమైనా దాని మీద ఒక హింట్ ఇవ్వగలుగుతారా? ఎందుకు మీరే చూడబోతారు. ఇప్పుడు వండబోతున్నాము, ఆ కూర రుచి అంటే మీరు నన్ను అడిగితే అద్భుతంగా ఉంటుంది వంట అని చెప్తాను. ఎంత అద్భుతంగా ఉందో తినేవాళ్ళు మీరు చెప్పాలి కదా. కాబట్టి విజయదశమి వరకు ఆగితే ఆ వంట ఏంటి, ఆ వంట రుచి అంటే మీరే చూస్తారు. రైట్ విద్యాసాగర్ గారు, ఈ సర్వేకి సంబంధించి ఒక క్లారిటీ, ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత అయితే పెరుగుతోంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ బలపడుతోంది, అలానే విపక్షం బలపడుతోంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా కొన్ని రిజల్ట్స్ తారుమారయ్యేటువంటి పరిస్థితి, ప్రధానంగా రాయలసీమలో అయితే ఇంకా హోరాహోరీ వాతావరణం ఉంది రెండు ప్రధాన పార్టీల మధ్య అనేటువంటి సంకేతాలు ఈ సర్వేను బట్టి అర్థమవుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా లాంటి చోట్ల అయితే వైసీపీ ఇంకా పట్టుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు లాంటి చోట్ల పోటాపోటీగా ఉండాలనే సంకేతాలు ఉన్నాయి. ఏ విధంగా చూస్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే డిబేట్లో ఉన్న మిత్రులకి పెద్దవారికి నమస్కారం. నేను షార్ట్ టర్మ్ లో నాకు మెసేజ్ రావడం వల్ల జస్ట్ క్లారిటీగా నేను చూడలేదు. బట్ నేను చూసిన అంశాలు ఏంటంటే అందులో 2019 ఎలక్షన్స్ కి ఇప్పటికీ టీడీపీ పర్సంటేజ్ పెరిగింది 5.43+ లో, జనసేన 2.3+ లో. అంటే
వైసీపీ కంటే కూడా ఆల్మోస్ట్ టీడీపీ ఓవర్కమ్ అయింది, ఆ పర్సంటేజ్ ని ఓవర్కమ్ అయింది. లాస్ట్ టైం మోర్ అంటే 9% ఉన్న దాన్ని ఆల్మోస్ట్ ప్లస్ లెక్క వచ్చాం. ఇక్కడ ఎందుకు టీడీపీ ప్లస్ లెక్క వచ్చింది అంటే, అసలు ఒక అనుభవజ్ఞుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎట్లా ఉంటుంది అనేది 2014 నుంచి 2019 వరకు చూశారు ప్రజలు. అనుభవం లేని మనిషి, కేవలం రాజకీయాలుగా మాట్లాడేటువంటి వ్యక్తి, కేవలం విమర్శల మీద ఆధారపడేటటువంటి పార్టీలు పరిపాలన చేస్తే వాళ్ళ మాటలు వింటే ఇట్లాగే రాష్ట్రం తయారవుతుంది. కాబట్టి అనుభవజ్ఞుడికి మనం పట్టం కట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఇది ప్లస్ లెక్క వచ్చింది. అంటే మేము ఎంత పర్సెంట్ ప్లస్ లెక్క వచ్చేట్టు ఆ 9 ఓవర్కమ్ చేసి ప్లస్ 1.5 or 1.6 సంథింగ్ వచ్చాం. అంటే ఆల్మోస్ట్ 10+ or 11కి వచ్చాం. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కమ్ టు దట్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఒక వాతావరణం ఉంది రాష్ట్రంలో. ఇందాక ప్రసాద్ గారు మాట్లాడి విన్నాను. ఆయన స్ట్రాటజీ, ఆయన వ్యక్తిగతంగానే నేనేం కాదని చెప్పొద్దాను. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ రాంగ్. 2 పార్టీలు కలిస్తేనో, 20 పార్టీలు కలిస్తేనో, 10 పార్టీలు కలిస్తేనో, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అలయన్సుల మీద కొన్ని పార్టీలు కొన్ని సందర్భాలు 5 సంవత్సరాలు నడిపాయి. 22 పార్టీలతో అలయన్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు అలయన్స్ పెట్టుకున్నారు, స్టేట్ అలయన్స్ పెట్టుకున్నారు. అసలు 2009లో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకున్నారు. ఓటు పోలరైజ్ అయ్యింది. అంతకుముందు 2004లో రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ పెట్టుకున్నారు, ప్రభుత్వంలోకి వచ్చారు. 2014లో మేము అలయన్స్ పెట్టుకున్నాం, ప్రభుత్వంలోకి వచ్చాం. వెయ్యరు అన్నమాట అబద్ధం. ఆ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ పర్మిట్ చేయాల. ఆ అలయన్స్ కానీ, అప్పుడున్న పరిస్థితులకు కానీ, అప్పుడున్నటువంటి వాతావరణ ఆర్థికమైనటువంటి అంశాలు కానీ, మూడ్ ఆఫ్ ది పబ్లిక్ కానీ, ఇవన్నీ కూడా అవి కుదరాల. ఆ అలయన్స్ కుదరాల. ప్రజలు దాన్ని ఒప్పుకోవాల. ఒప్పుకుంటే ఎక్కడికి అంత ఓటు పోలరైజ్ అయిపోతుంది. నేను చెప్పాను, 4 ఉదాహరణలు చెప్పాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ అన్ని పోటీ చేసి టీఆర్ఎస్ వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు, సిపిఎంకి ఇచ్చారు. అసలు మాకు 42 సీట్లు వచ్చినాయి. అంటే బోటాబోటీగా ప్రతిపక్ష హోదా నిలబెట్టుకున్నాం. ఆ 2009కి వచ్చేసరికి మేము రివర్స్ అయింది. టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మేము పోటీ చేసాం. మాకు 98 సీట్లు వచ్చాయి. అది అప్పుడు ఆ రోజేమో 2004లోనేమో పోలరైజేషన్ వాళ్ళకైంది. 2009లోనేమో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రజారాజ్యం పార్టీ అనేది ఒకటి ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. అది ఆ సిచ్యువేషన్. 2014కు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అలయన్స్ ఉంది. అలయన్స్ లో ఓటేశారు. మరి 2019 వచ్చేసరికి అలయన్స్ లేదు, ఒంటరిగా వెళ్ళాం, ఓడిపోయాం. ఇట్ విల్ డిపెండ్స్. అంతే తప్ప వేస్తారు వెయ్యరు అన్నమాట ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ప్రీమిచ్యూర్ టు డిస్కస్. వేస్తారు అని ఉదాహరణలు చాలా ఉన్నాయి, వెయ్యరు అనేది కూడా ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో వేస్తారా వేయరా అంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనకు బాగా స్పష్టంగా ఆ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే, అనుభవం రాష్ట్రాన్ని నడపడానికి అనుభవం అవసరం, మాటలు కాదు. అనుభవం చాలా అవసరం. అంటే ముఖ్యమంత్రి మన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా వచ్చాడు అంటే అనుభవం, ఒక 14 ఏళ్ళ అనుభవం. చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఒక అనుభవం. విష ప్రచారంతో 2019 నుంచి 2019 ఎలక్షన్ ఓడిపోయాం. విష ప్రచారం ఎవరు చేశారు, ఎందుకు చేశారని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతున్నది ఏంటి, ఆ ఓవర్కమ్ అయినటువంటి 9% ప్లస్ లెక్క వచ్చి 1.5, 1.3లో ఉన్నామంటే వీఆర్ ఆల్మోస్ట్ ఓవర్కమ్ ద 11%. స్టాటిస్టిక్స్ ఎవరికి తగినట్టు వాళ్ళు తీసుకోవటం కాదు. దిస్ ఈస్ ట్రూ వాట్ ఐఎమ్ సేయింగ్. అది నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉన్నదే 10%, 9.9 సంథింగ్ పర్సెంట్ ఉన్నది. దాన్ని ఓవర్కమ్ చేసి 10% వచ్చామంటే వీఆర్ ఆల్మోస్ట్ క్రాస్డ్. అక్కడ ఏంటి, అక్కడ కొన్ని నేను చదివాను, రకరకాలైనటువంటి 43 ప్రశ్నలు ఏమో ఉన్నాయి. అక్కడ 43 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాను. అక్కడ మీరు కావాలంటే పర్టికులర్గా క్లియర్గా గమనిస్తే అనుభవం, రాష్ట్రాన్ని నడిపించేటటువంటి గట్స్ ఉండాలి మనిషి. మాటలు కాదు, ఛాలెంజ్లు కాదు. మాటలు ఛాలెంజ్ ఏం రాదు మనిషికి. ఓ పెద్ద మాట్లాడేస్తే టీవీ కూర్చొని మాట్లాడితే ఏం రాదు. రాయలసీమలో పరిస్థితి ఇంకా 2 పార్టీల మధ్య
ఈక్వేషన్స్కి ఏం సమాధానం చెప్తారు? రాయలసీమలో టగ్ ఆఫ్ వార్ చివరి వరకు ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ టుడే ఉన్నది వైసీపీ టీడీపీకి మాత్రమే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, వేరే పార్టీకి ఉండదు. ఇక్కడ రాయలసీమలో 54 నియోజకవర్గాల్లో మేమే ఉంటాం, మా ఇద్దరే ఉంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం రాయలసీమ. మనకు 4 ప్రాంతాలుగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 ప్రాంతాలుగా తీసుకుంటే తెలంగాణ, రాయలసీమ, మిడ్, కోస్తా, ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో పరిస్థితులు రాయలసీమలో కనపడవు. కోస్తాలో ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో ఉన్నటువంటి పరిస్థితులు రాయలసీమలో చెల్లవు, నడవదు. ఇక్కడ రాజకీయం చేయాలంటే దమ్ము గట్స్ ఉండాల, మాటలు కాదు, ఏమైనా చేయాల్సిందే. కోస్తా ఆంధ్ర అట్లా ఉండవు. సింపుల్ స్టాటిస్టిక్స్, పాలిటిక్స్, మనీ మేకింగ్ ఉంటుంది. మనీలో కొట్టేస్తారు. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు రాయలసీమలో, పౌరుషం ముఖ్యం. డి అంటే డి. అటువంటి పరిస్థితి రాయలసీమలో తప్ప ఎక్కడ ఉండదు. నేను దాదాపు 6 ఎలక్షన్స్ చూసా, 4 పార్లమెంట్ ఎలక్షన్స్ చూసా. నాకు తెలుసు, రాయలసీమ వాసిగా నాకు తెలుసు ఇక్కడ మేము ఎంత ఎలక్షన్ చేయాలంటే మాకు ఎంత టఫ్ ఉంటుందో మాకు తెలుసు. నెల్లూరు దాటిన తర్వాత అంటే టఫ్ ఉంటుంది ఎలక్షన్. మాటలు తోపులాట్లే ఉంటాయి, ఇక్కడ హత్యలు ఉంటాయి. హత్యలతో పాటు మీకు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. కానీ నెల్లూరు తర్వాత ఎలక్షన్ అయిపోతే మర్చిపోతారు, ఇక్కడ మర్చిపోరు. చాలా అంశాలు రాయలసీమలో. మీరు ఇందాక అనంతపూర్లో చెప్పారు, మీరు ఇందాక కడపలో చెప్పారు. 10కి 10 వచ్చాయి కడపలో, అవుట్ ఆఫ్ 10. బట్ ఆ సర్వే ప్రకారం 4 వస్తున్నాయి టీడీపీ. అంటే వైసీపీని డిస్టేబుల్ చేశాం. 14, 17 వచ్చాయి అనంతపూర్లో. మీరు ఇప్పుడు 7 చెప్తున్నారు డిస్టేబుల్ చేశాం. కర్నూలు నేను వినలేదు, చిత్తూరు నేను వినలేదు. కడప లాంటి చోటే డిస్టేబుల్ చేసింది టీడీపీ పార్టీ. ఆ శక్తి, కెపాసిటీ రాయలసీమలో ఒక తెలుగుదేశానికే ఉంటుంది, వేరే పార్టీకి చల్లదు. ఇక్కడ అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. మాటలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయం చేయడం రాయలసీమలో. డబ్బోటే కాదు రాయలసీమలో ముఖ్యం, ఇప్పటికి కాదు, అప్ టు ద ఎలక్షన్ డి అంటే డి ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు కోటాను కోట్లు ఎమ్మెల్యేలు కానీ సరే ఇప్పటిదాకా రాయలసీమలో జరిగిన ఏ ఎలక్షన్ అయినా సరే ఎవరు మాటలే చెప్పరు సార్. చేతల్లోనే ఏ నాయకుడు గెలిచినా చేతలే చేసి చూపించారు. అది తెలుగుదేశం అయినా సరే, అది వైఎస్ఆర్సీపీ అయినా సరే. నేను అదే చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మాటలు చెప్పకుండా చేతలు చేయాలి. ఎవరైనా గెలుపు కావాలంటే అది ఏ పార్టీ అయినా సరే చేతలే ఉండవు, చేతలే ఉంటాయి, మాటలు ఉండవు. మాటలు చెప్పినంతగా స్పీచ్ మాటలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయి అప్పుడు ఓటములు ఉంటాయి. మాటలు చేతలు ఉడిగినప్పుడే ఓటములు ఉంటాయి. ఊగిపోయి నా వెనకాల ర్యాలీ అయిపోతారు జనమంతా, నేను చెప్పిన మాటకి వినిపోతారు. అటువంటి పరిస్థితి రాయలసీమ లేదు. నా ఉద్దేశంలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లేదు. మాటలతో ఓటు వేసేటటువంటి ప్రజలు విని నాకు ర్యాలీ అవుతారు అన్న పరిస్థితి ఎప్పుడూ లేదండి. 1983లో ఒకే ఒక్కసారి ఎన్టీ రామారావు చెల్లింది, తర్వాత నుంచి ఇంకెవరికి చెల్లట్లే. కాదు మాటలతో మోసం చేసి 2014 కూడా మాసంతో మోసం చేసి ర్యాలీ అయినారు. 2013లో 2014 ఎవరికి మీకు ర్యాలీ మాటలతో మోసం చేస్తే? 2014 అంటే మీరు గెలిచారు. కాదు, ఒక్క నిమిషం మధ్యలో మాట్లాడక, డోంట్ డిస్టర్బ్. 83లో ఉన్న వయసు వ్యక్తులు అటువంటి ఆ పరిస్థితుల్లో రామారావు గారు ఇట్లా చెయ్యి ఇట్లా ఎడం చేత్తో ఊపితే ఓట్లు పడిపోయినాయి. ఇప్పుడు ఎడం చేత్తో ఊపడం కాదు, మనిషి తల కింద పెట్టి కాలు పైకి పెట్టా ఓటేసే పరిస్థితి లేదు ఏ పార్టీకి కూడా. ఎంతో కష్టపడాల, అనుకున్నంత ఈజీ కాదు రాజకీయం చేయటం. జనం వస్తారండి సభలకి, నేను చెప్తున్నా కదా. అది ఫిలిం యాక్టర్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, లేదు తమిళనాడు స్టాలిన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, లేకపోతే పక్కన కర్ణాటకలో వాళ్ళు వచ్చి కొంతమంది చెప్పినా, మీరు హైదరాబాద్లో చూసి ఉంటారు. ములాయం సింగ్ యాదవ్ కొడుకు వస్తే ఒక సామాజిక వర్గ మతం అంతా కొన్ని వేల మంది వెళ్ళిపోయి ఆయనకు స్వాగతం పలికి. అది క్రైటీరియా కాదు, అప్ టు ద మార్క్ అక్కడ వరకే ఉంటుంది అంతే. కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి సో మెనీ ఫ్యాక్టర్స్. రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలా, మొట్టమొదటిగా రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం, ఒక అనుభగుడు కావాలా, రాష్ట్రం నడిపే దమ్ము, ధైర్యము, కెపాసిటీ, ఆలోచన, అభివృద్ధి
ఇవన్నీ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉన్న నాయకుడిని చూస్తారు ఫస్ట్. రైట్. ఆ నాయకుడిని చూస్తారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తారు. 2, ఆ పరిస్థితులను చక్కదిద్దగలడా లేదా, ఆ మనిషికి ఆ కెపాసిటీ ఉందా లేదా, ఇది 2వది. 3వది, ఆ పార్టీ వస్తే, వ్యక్తి కాదండి ఇక్కడ, ఐఎమ్ సారీ, వ్యక్తి కాదు ఇక్కడ, ఆ పార్టీ విధి విధానాలు. ఆ పార్టీ వస్తే మా బతుకుల్లో జీవితాల్లో ఏదైనా మార్పు వస్తుందా అన్న విషయాన్ని ప్రజలు చాలా తీక్షణంగా ఆలోచిస్తారు. తర్వాత ఇంకోట తర్వాత వస్తాయి. సో నేనేమంటా అంటే కంక్లూజన్ గా ఆల్ పుట్ టుగెదర్ కంక్లూజన్ నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీకి ఇంత పర్సంటేజ్ పెరగడానికి ఒకటే కారణం, అనుభవం. రాష్ట్రాన్ని సంకనాకిపోయింది, ఈ ముఖ్యమంత్రి సంఖ నాగేపించేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని చెప్పేసి రాయలసీమలో పోటాపోటీ వాతావరణం ఉంది. ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కడప జిల్లాలో అయితే స్టిల్ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి 1 సైడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూస్తారు ఇది? విద్యాసాగర్ గారు చేసినటువంటి కామెంట్స్ ప్రకారం రాయలసీమ ఎలక్షన్స్ అనేవి వేరే ఏ పార్టీకి సాధ్యం కావు, వైసీపీ వర్సెస్ టీడీపీ ఇదే నడుస్తుంది అంటున్నారు. నిజమేనా? కేశవ్ గారు, మన ఈరోజు మీరు పెట్టిన డిబేట్, తీసుకున్న డిబేటే పూర్తిగా, అంటే మొదటి నుంచి స్టార్టింగ్ పాయింట్లో నుంచి పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం అన్ని సాక్షులు సర్వేలు వచ్చేసాయి. 10% మేము పెరిగిపోయాము, 10% ఇంకొక ఆయన పెరిగిపోయాడు, అనుభవజ్ఞుడు లేడు, అంత పెద్ద అనుభవజ్ఞుడు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 5 సంవత్సరాలు అమరావతి రాజధాని నిర్మాణం చేశాడు. లేకపోతే కేశవ్ గారు సర్వే మీద డిపెండ్ అయి మాత్రమే మాట్లాడారు. స్పష్టంగా చెప్తున్నా కేశవ్ గారు, స్పష్టంగా చెప్తున్నా కేశవ్ గారు, గత ఎన్నికల్లో కూడా, గత ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు, మనకు సర్వేలే కాదు, ఆ ముందు రోజు కూడా కొన్ని టీవీ ఛానల్స్ ఇదే విధంగా డిబేట్ పెట్టి అక్కడ గెలుస్తున్నాం, ఇక్కడ గెలుస్తున్నాం, తెలుగుదేశం పార్టీ 100 సీట్లతో వచ్చేసింది అని ఇదే డిబేట్ మనం విన్నాం. రాబోయే రోజుల్లో చిన్న మాట, ఒకే ఒక్క మాట మిత్ర, ఇదే మూర్తి, ఇదే ఇప్పుడు ఏ సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చాడో 2019 ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడ గెలుస్తారో ఇదే సర్వే చేసినటువంటి వ్యక్తులు వైసీపీ గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. ఈ సర్వే వాళ్ళే అంటే తీసుకోండి, ఈ సర్వే వాళ్ళే. ఎవరుగా ఇచ్చారో అదే వ్యక్తి ఆ రోజు వైసీపీ 140+ వస్తాయని చెప్పి సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడేమో ఆ మూర్తినో లేకపోతే ఈ వ్యక్తి సర్వే చేసిన సంస్థ ఏమో అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ రోజు సాక్షులైతే అతన్ని ఈ మూర్తిని కూర్చోబెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, రాష్ట్రంలో ఎలక్షన్స్ లేవు. మసూద్ రెడ్డి ఒక చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, అయితే ప్రజల నాడిని తెలుసుకునే విధంగా ఈ రిపోర్టు ఉందా లేదా ఒకటి. రెండోది, పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పోటాపోటీ వాతావరణంలో ఎడ్జ్ ఎవరికి వచ్చే అవకాశం ఉందని విశ్లేషణ చేయడం అయితే తప్పేం కాదని నేను అనుకుంటున్నాను. మసూద్ రెడ్డి గారు చెప్పండి. కేశవ్ గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, జనసేన పార్టీ పెద్ద ఆయన మాట్లాడినా, లేదా ప్రసాద్ గారు మాట్లాడినా దాదాపు 40 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు చెప్పేది ఎందుకు విని పెద్దలు ఏం చెప్తున్నారో చాలా పెద్ద సబ్జెక్ట్ తీసుకొని వచ్చి ముందు పెట్టేసి ఈరోజు కేశవ్ గారు చాలా పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుందని భయానకమైన పరిస్థితిలో నెట్టేసి ముగ్గురు కూడా మాట్లాడేసిన తర్వాత నేను ఏదో చెప్పి స్టార్టింగ్ లోనే, అంటే ఈ సర్వే ప్రామాణికమే ఈ డిబేట్ లోనే అర్థమైపోతుంది, మనం ఎంత ఫ్లక్చుయేషన్ లో ఉన్నాడు ఈ డిబేట్ ద్వారా అర్థమైపోతుంది. అంతసారి మాట్లాడినంతసేపు మనం గమ్ము ఉన్నాం కదా. స్టార్టింగ్ లోనే ఆయన మళ్ళీ దాదాపు చాలాసేపు మాట్లాడారు. నేను మాట్లాడిన తర్వాత ఏమన్నా నాలో ఏదైనా చెప్పాల్సి ఉంటే చెప్పడంలో తప్పులే. దయచేసి నాకు మధ్యలో అర్థం రావద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సర్వేలు పూర్తిగా పూటకం. ఈ సర్వేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకునే ప్రశ్నే లేదు. గత ఎన్నికలకు ముందు కూడా ప్రధానంగా కేశవ్ గారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే అంటే మిగతా దేశానికి మన రాష్ట్రానికి ఉండే తేడా ఏంటంటే స్పష్టంగా ఈ రాష్ట్రంలో మిగతా ఇప్పుడు జనసేన పార్టీ ఆ నాయకులు ఆయనతో పోరాటం చేయాలా, చంద్రబాబు నాయుడుతో పోరాటం చేయాలా, లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళతో పోరాటం చేయాలా, వాళ్ళు మాతో పోరాటం చేయాలి. దురదృష్టం ఈ రాష్ట్రంలో దుర్మార్గం వీళ్ళకి మించి
ఈ పత్రికలతో మనం ఈ పత్రికలు ఈ సర్వే కంపెనీలతో పోరాడాల్సిన పరిస్థితి అత్యంత దుర్మార్గం, అత్యంత దురదృష్టం. ఇప్పుడు మామూలుగా ఎన్నికల్లో మన గతంలో ఓ 6 నెలల ముందు, ఓ 2 నెలల ముందు సర్వేలు వచ్చి చూసేవాళ్ళం. ఎందుకు ఈసారి పని కట్టుకొని అంటే దాదాపు 2 సంవత్సరాల ముందే సర్వేలు. నేను కోరేది ఏంటంటే వాళ్ళకి ఈ సర్వే భ్రమంలోనే మీరు ఉండండి, ఈ సర్వేల ఆధారంగానే రాబోయే రోజుల్లో రాజకీయాలు చేయండి, ఈ సర్వేల ఆధారంగానే ఆ భ్రమంలోనే ఉండండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే ఆలోచనలోనే మీరు చేస్తుండండి. రాబోయే రోజుల్లో ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఇప్పుడు ఆర్థిక సర్వే బాగుంది, ఇంకో సర్వే చెప్పారంటే వాళ్ళు వినరు. ఈ రోజు ఆత్మసాక్షి సర్వే పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అబద్ధం, పూర్తిగా మ్యానిపులేషన్, కొన్ని రాజకీయ పార్టీలు వెనకదేరి చేయించిన సర్వే అని నేను చెప్తా. కాదు, అది కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సర్వే నా దృష్టిలో చాలా ముందు చేశారు. ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేవు కేశవ్ గారు. చాలా దగ్గర తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో సభ్యతలు చేసిన పరిస్థితి. కేశవ్ గారు స్పష్టంగా నియోజకవర్గం పేరు చెప్తా, కావాలంటే సార్ నుంచి క్రాస్ చేసుకోండి. నెల్లూరు జిల్లా ఆత్మూరు నియోజకవర్గంలో సభ్యతలు చేసిన పరిస్థితి లేదు. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టాయా, మీరు ఈ విధంగా ఉంటే టికెట్లు ఇవ్వను, మీరు నియోజకవర్గాలు బాండి పని చేయండి, నాకు చాలా గ్రాఫ్ పెరిగిపోతుంది రండి అని చెప్పినా ఈ రోజుకి మా జిల్లాలో అయితే 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఆత్మూరు నియోజకవర్గంలో సభ్యత్వం స్టార్ట్ చేయాల. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పోయినప్పుడు అది ఇంకోటో మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల చెంతకి చేరే సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రజల్లో ఏంటంటే గ్రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకించి కేశవ్ గారు అన్ని వర్గాల్లో నేను ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులాగా ఇంకోలాగా మాట్లాడను, ప్రత్యేకించి శ్రమలో అంటే గ్రౌండ్ లో నిరుపేద, మధ్యతరగతి, మైనారిటీ, దళితుల్లో విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మధ్యతరగతిలో కొంత మేరకు రోడ్లు లేకపోతే ఇంకొకటి అనే దాని మీద గత ఎన్నికలకి ఇప్పుడు కొంత తేడా ఉన్నా దాన్ని ఓవర్కమ్మని మేము ఇప్పుడు ఆ పనులన్నీ కూడా మొదలుపెట్టి రోడ్ల విషయం కావచ్చు, లేకపోతే పరిశ్రమల విషయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమం కాకుండా మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కేశవ్ గారు ఈ రోజు నెల్లూరు జిల్లాకే ఓ పెద్ద శుభదినం. నెల్లూరు జిల్లా చరిత్రలో ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 2006లో మొదలు పెట్టినటువంటి కన్నార్ ప్రాజెక్ట్ ని, సంగం బ్యారేజ్ ప్రాజెక్ట్ ని దివంగత గౌతమ్ రెడ్డి గారు పేరు పెట్టి 2 ప్రాజెక్టులు కూడా ఈ రోజు ప్రజలకు అంకితం చేశారు. దానివల్ల దాదాపుగా 40,000 ఎకరాలు ఇరిగేషన్, దాదాపుగా నెల్లూరు నగరానికి మొత్తం డ్రింకింగ్ వాటర్ అంటే వాటర్ లెవెల్ పెరిగి నీకు రక్షిత మంచినీటి పథకం అంటే ఇప్పటిలాగా అంటే మా మున్సిపాలిటీకి బయట ప్రాంతం అంటే మా కార్పొరేషన్ బయట నుంచి వచ్చేది కాకుండా వాటర్ బెడ్ లెవెల్ పెరగడం, లేకపోతే ఇక్కడి నుంచి దాదాపు 5-6 కిలోమీటర్ల జర్నీ తగ్గడం మా జిల్లాలో ఉండే ఉదయగిరికి కావచ్చు, లేకపోతే ఆత్మగురికి కావచ్చు. ఈ విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల పరంపర మొదలైంది. ఈ 2022లో 23-24 నాటికి ఈ రాష్ట్రంలో మళ్ళా కేశవ్ గారు నేను 24 గురించి మాట్లాడను, 24 గురించి ఇవన్నీ 2-3 ఏళ్ళలో జరిగిపోయింది సార్. అవి కేశవ్ గారు 24 కేశవ్ గారు 29లో కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. రాసి పెట్టుకోండి మీరు స్టూడియోలో, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం, ఈ జనసేన, ఈ బీజేపీ ఎవరు కూడా ఏం చేసే ప్రశ్న లేదు. ఆత్మసాక్షి సర్వే కూడా ఈ రోజు మాకున్న పోటీల్లో ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ తో పాటు ఇంకో ఆత్మసాక్షితో కూడా పోటీ చేయాల్సి వస్తున్నారు. జస్ట్ కేశవ్ గారు వాళ్ళు బతికేదాకా ఆయన ఉన్నంత వరకు ముఖ్యమంత్రి అంటాడు కదా, అది పక్కన పెడదాం. ఆయన ఉన్నంత వరకు అంటే యాడు ఉంటాడు, జైల్లో ఉంటాడా, బయట ఉంటాడు, ఫస్ట్ తెలుసుకోవాలా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ బాబాయిని చెప్పిన పాపాత్ములు, నీచుల్ని, నికృష్టుల్ని, ఈక్వేషన్స్ పైన కానీ సర్వేల్లో చెప్తున్నటువంటి లెక్కల పైన కానీ మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ వ్యతిరేకత వస్తోంది, అలానే విపక్షం బలపడుతుంది అనేటువంటి సంకేతాలని బీజేపీ ఏ విధంగా చూస్తుంది? ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మాల్కొండ గారు వినిపిస్తుందా? మాల్కొండ గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. రైట్ అవి వద్దులేండి, అవి లైవ్ లో వద్దులేండి. బాబాయ్ అబ్బాయి వ్యవహారాలన్నీ తర్వాత చూసుకుందాం. కానీ మాల్కొండ గారిని మాట్లాడినవ్వండి, వదిలేండి.
అందుకే వద్దని చెప్తున్నా నేను. లేదు లేదు ఆయన కూడా అందుకే కండెమ్ చేసి. ఒక్క నిమిషం, టైం అయిపోతుంది, మన టైం అయిపోతుంది. మాల్కొండ గారు మాట్లాడుకుంటూ ఉంటారు, సబ్జెక్ట్ ప్రజలకు వెళ్ళినవాడు దౌర్భాగ్యమే వీళ్ళిద్దరికి ఓటమి కారణం అవుతుంది. కనీసం టీవీ డిబేట్లన్నా కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. ఇచ్చారు కదా ప్రజల అవకాశం, మీకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. మీరు చెప్పింది విన్నారు, వాళ్ళు చెప్పింది విన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి విషయాలు కూడా ఒకసారి ప్రశాంతమైన చర్చలో ప్రశాంతంగా కూర్చోండి. మీరు చెప్పండి గారు. ఇవాళ మనం ఇప్పుడు ముఖ్యమైనగా డిబేట్ లో పెట్టినటువంటి ఆత్మసాక్షి మూర్తి గారు అనేటటువంటి ఈ యొక్క ఏవైతే సర్వే ఇచ్చారో, నేను సర్వేలను పూర్తిగా పరిధిలోకి తీసుకుంటాను. కానీ ఒకసారి ఇచ్చే సర్వేకి సంబంధం ఉండదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను. ఎందుకంటే మార్చి ముందు వైసీపీ వాళ్ళకి ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పి వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ఆ వ్యతిరేకత లేదని చెప్పడానికి అది వైసీపీకి అనుకూలంగా సర్వే చేయించుకుంటే మాకు ప్రజలు మద్దతు చెప్పి ఆ రోజు సర్వే ప్రజల్లో తీసుకొచ్చారు. కానీ మార్చి అంటే ఇప్పటికి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఇవాళ ఈ యొక్క ఆత్మసాక్షి మూర్తి గారి ద్వారా సర్వే చేసి ఈ 6 నెలల్లోనే మాల్కొండ గారు లైవ్ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. మాల్కొండ గారు ఒక నిమిషం, మీ వాయిస్ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, కంక్లూడ్ చేద్దాం. శాంతి ప్రసాద్ ఓట్లు కూడా ప్రాబ్లమే, సిగ్నల్ కూడా ప్రాబ్లమే. ఏమండి సిగ్నల్ కూడా ప్రాబ్లమే. రైట్ శాంతి ప్రసాద్ గారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నానంటే ఒకే ఒక నిమిషం ముగిస్తాను. రాయలసీమలో పోటీ చేయాలంటే ఖండబలం కావాలా, ధనబలం కావాలా? ఏం మాట్లాడుతున్నారు? అంటే రాయలసీమ అంటే పోటాపోటీ, కుస్తీ, హత్యకి హత్య. ఇదా రాజకీయం? ఇదా మీరు చెప్పదలుచుకున్నది? అంటే మీరు అందులో నిష్ణాతులు అయ్యి ఉన్నారా? ఇది కాదు రాజకీయం. రాజకీయం అంటే ప్రజల్ని మెప్పించండి, ప్రజలను ఒప్పించండి, ఆ బతుకుల నుంచి బయటకు తీసుకురండి. మేము చేయబోయే రాజకీయం అది. మా రాజకీయాన్ని ప్రజలు ఎంతవరకు ఆహ్వానిస్తారో రేపు చూద్దాం. రెండోది ప్రజలతో రాజకీయం, డీకి డి, పోటాకి పోటీ, తొడగొడతాం, హత్య చేస్తామంటే స్థానిక సంస్థలు ఎందుకు బహిష్కరించారు? రాయలసీమలోనే కదా పోటీ చేయడానికి బహిష్కరించింది, తట్టుకోలేక కదా. ఇప్పుడు జగన్ రెడ్డి మీరు చెప్పినట్టే రాక్షసుడే అనుకుందాం, మరి రాక్షసుడు ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఎందుకు పారిపోయారు? మీకు తెలియదేమో, మాటలు ఈ కబుర్లు చెల్లవు. హరిప్రసాద్ గారు హత్యలు చేసేవాడే నిలబడతాడు, హత్యలు వాడు నిలబడతాడు. ఏమే సినిమాలు కావు, వాస్తవాలకు వచ్చి బతకండి, వాస్తవాలకు రండి. ఇది నేను అట్లా ఉందంటే ఒక లేడీస్ సినిమా వచ్చింది, పలానోడితో నేను ఫోటోలు చూపిస్తుంటాడు. ఈ ఆత్మసాక్షి టీడీపీతో జేఎస్పీ, బీజేపీ, టీడీపీతో కమ్యూనిస్టులు, అంటే లేడీస్ టైలర్ లో సినిమాలో చెప్పిన కట్టింగ్ లానే ఉంది. ఎవరు చేయించాడు, ఎందుకు చేయించుకున్నాడు అనేది కూడా లెగలేను కూడా. అంటే నేను లేస్తే మనిషి కాదన్నాడంట. ఆ రకమైన సర్వేలు చూసి వెనకాల పడబాకండి. చెప్పండి, మాట్లాడుతా. మీకేమో 40% ఉందా? ఏ సర్వే చూపించుకోండి. శాంతి ప్రసాద్ గారు మీరు మీలాంటి వాళ్ళ వల్ల జనసేన పార్టీ ఎదగలేకపోతుంది. ఫైనల్ గా ఒక్క నిమిషం ప్రజాభిప్రాయం తెలుసుకోవాలన్నా కానీ, ప్రజల నాడిని పట్టుకోవాలన్నా కానీ సర్వేలు అనేవి ప్రామాణికమా కాదా? పదే వాటి మీద ఇదేదో ఒక సైడ్ తీసుకునేటువంటి సర్వేలుగా, లేదంటే ఒకరికి అనుకూలంగా చేస్తున్నటువంటి సర్వేలుగానే చూడాలా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సర్వే ఎలా ఉపయోగపడుతుందంటే
ఒక డిమోరల్ అయిన పార్టీలకి మొరాలు పెంచడానికి అన్నట్టుగా తప్ప వాస్తవానికి దగ్గరగా ఏ పార్టీ పనిచేయట్లేదు, అంటే ప్రజా వ్యతిరేకతని ఒడిచి పట్టుకోవడానికి. ఇంకా సేమ్ సినారియోలో గ్రౌండ్లో ఇందాక విజయసాగర్ చెప్పినట్టు ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే భయపడుతున్నారా లేదా అవన్నీ రాయలసీమ వరకు ఇవన్నీ పెట్టకథలు. ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకోవడానికి మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య హితంగా ఏ పార్టీ ఉన్నా సరే ప్రజాస్వామ్య విలువలు అతి దగ్గరలో పరిరక్షించబడతాయి. ఎవరి కదా రేపు తాత్సారం జరగవచ్చు, కానీ ఏదో భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి మేము భయభ్రాంతులకు గురి చేయాలి అన్న ప్రామాణికాలు వర్తించవు. ఈ చరిత్రలో ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఈ బీహార్ లాంటి రాష్ట్రంలో ఎలక్షన్స్ చూసాం, ఉత్తరప్రదేశ్ చూసాం, రాయలసీమలో కూడా ఎలక్షన్స్ చూసాం. రాయలసీమలో ఒక ప్రముఖ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నియంత్రించిన దాంట్లో మెజారిటీలు ఎలా తగ్గాయో కూడా చూసాం. అంచేత భయపడితే భయపెట్టే వాళ్ళు ఉంటారు, భయపడుతున్నారు కాబట్టి భయపెట్టే వాళ్ళు ఉంటారు. భయాన్ని వ్యతిరేకించి ఇక్కడ ఈ వెసులుబాటు ఏ పార్టీకైనా మీ పార్టీకి ఉందా మా పార్టీకి ఉన్నది ప్రామాణికమే కాదు. నోరుతో మాట్లాడి ఈ పెట్టకథలు చెప్తే దీంతో వెళ్తే ఎవరిని పరిరక్షించలేరు. వాస్తవానికి దగ్గరగా గత అనుభవాల నేపథ్యంలో రాష్ట్రాన్ని పరిరక్షించిన విధానం అన్నది ఒక ప్రామాణికం అయితే అది ఏ పార్టీకైనా ఖచ్చితంగా దాన్ని అదే శ్రీరామ రక్ష కింద గెలిపించదు. కానీ మీరు కత్తి తీస్తే రెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు, మాలకొండ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. సర్వే స్ట్రోక్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది. ఆత్మసాక్షి నిర్వహించినటువంటి సర్వే 175 నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వేలో రకరకాల రూపాల్లో శాంపిల్స్ తీసుకున్నారు. 20 వర్గాల నుంచి 43 రకాల ప్రశ్నావళితో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో